నమస్తే. మై డియర్ కమిటెడ్ పార్ట్నర్స్ అందరికి కూడా నమస్తే. కొంత డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనం తెలుసుకుంటూ అట్ ద సేమ్ టైం మన యొక్క వీవా గురించి, వీవాలో జర్నీ అనేది ముందుకు సజావుగా సాగాలి అంటే చిన్న చిన్న పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్, సక్సెస్ సీక్రెట్స్ అనేది. సరే, ఇంక అందరూ దేవి మేడం అని ఒకరోజు ముందే పెట్టుకోండి. ఎవ్రీ వీక్ మెంటర్ డెస్క్ ఉంటుంది. మెంటర్ డెస్క్ ఇక మనం స్టార్ట్ చేసుకుందాం ఎడ్యుకేషన్. డిఫరెన్స్ ఇప్పుడు వీవా యొక్క అవకాశం దేనికోసము అని అంటే ఒక ఫ్రీడమ్ కోసం. ఫ్రీడమ్ ఎప్పుడు ఉంటుంది. ఫ్రీడమ్ అనేది ఎప్పుడు ఉంటుంది మనిషికి అనేది. ఫ్రీడమ్ అనేది ఎప్పుడైతే మనం కోరుకుంటున్నటువంటి లైఫ్ స్టైల్ మనం పొందుతామో అప్పుడు ఫ్రీడమ్ ఉంటే ఆ లైఫ్ స్టైల్ వస్తుంది. లైఫ్ స్టైల్కి ట్రై చేస్తే ఈ ఫ్రీడమ్ వస్తుంది. ఓకే, మరి అది రావాలి అంటే మెయిన్ ప్రధానమైనటువంటి పాత్ర జ్ఞానంది ఎంత ఉంటుందో, స్కిల్ ఎంత ఉంటుందో, లిక్విడ్ క్యాష్ మనీ కూడా అటువంటి లైఫ్ స్టైల్ రావాలి అంటే లిక్విడ్ క్యాష్ అనేది మోర్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే లిక్విడ్ క్యాష్ని మనం తెచ్చుకుంటామో, మన దగ్గరికి మనం వస్తుందో, అప్పుడు మన లైఫ్ స్టైల్ మనం పొందగలుగుతాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రైటే కదా? మన సంపాదన మనకుండి మన చేతిలో మనకు కావాలనుకున్నప్పుడు కావాల్సినటువంటి అమౌంట్ని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. ఇటువంటి లిక్విడ్ క్యాష్ని ఇవ్వడానికి మనకి ఇండస్ వీవా ఉపయోగపడుతుంది. దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఇండస్ వీవా అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం అంతే. సో ఈ కోణంలో మనం ఆలోచించాలి ఆ యొక్క ఆపర్చునిటీ. యూట్యూబ్ అనేటువంటి యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ని కొంతమంది ఫుడ్ గురించి లేకపోతే సబ్జెక్ట్ గురించి ఇంగ్లీష్, మ్యాథ్స్ చెప్పుకొని, పెయింటింగ్ గురించి చెప్పుకొని, మ్యూజిక్ గురించి కూడా చెప్పుకొని సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. వంటల గురించి చెప్తూ కూడా మంత్లీ 1 lakh అబోవ్ 2 lakhs కూడా సంపాదిస్తున్న వాళ్ళు. అంతేనా? ఏది ఉపయోగపడుతుంది వాళ్ళకి? యూట్యూబ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఒక ఛానల్ ఉపయోగపడుతుంది. యూట్యూబ్ అనేటువంటి వాళ్ళే ఛానల్ పెట్టారా? యూట్యూబ్ని వాళ్ళు క్రియేట్ చేయలేరు. అటువంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం అవుతుందా? ఆ వంట గురించి చెప్పగలిగినటువంటి ఆ స్కిల్ ఉన్నటువంటి ఆ మేడం గారికి కుదురుతుందా? కుదరదు. యూట్యూబ్ని క్రియేట్ చేసేంత ఉండదు. అంత చాలా కష్టం. ఎన్ని డబ్బులున్నా కూడా కష్టం. కానీ ఆ ప్లాట్ఫామ్ చాలా మందికి లైఫ్ ఇస్తుంది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అర్థమైంది కదా మీకు? ఎట్ ది సేమ్ టైము సేమ్గా మన యొక్క ఇండస్ట్రీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ అంటే నచ్చినటువంటి కస్టమరే డైరెక్ట్ గా సెల్లింగ్ చేసుకునే అవకాశాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అన్నట్టు. డైరెక్ట్ సెల్లింగ్ ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ మీద ఇంత చక్కగా చాలా కంపెనీలు ఉండొచ్చు, కానీ ఏ కంపెనీ చాలా కంఫర్ట్ గా ఉంది. యూట్యూబ్ లాంటి చాలా మంది ప్లాట్ఫామ్ రావచ్చు, కానీ సక్సెస్ అయింది మాత్రం వాట్సాప్, యూట్యూబ్ ఇవే. టెలిగ్రామ్లో ఏమొచ్చినా కానీ వాట్సాప్ కిందకి రాలే. అలాగే ఇండస్ వీవా అనేది ఖచ్చితంగా మనకి చాలా కంఫర్ట్గా ఈ యొక్క లిక్విడ్ క్యాష్ని ఎట్లా అయితే యూట్యూబ్ ఇవ్వగలుగుతుందో అట్లా ఇస్తుంది. ఇది పక్క. దీని మీద అయితే క్లారిటీ ఉంది కదా? క్లారిటీ ఉంది కాబట్టి మీరు ఆయా ర్యాంకుల్ని పూర్తి చేసుకున్నారు. 250 నుంచి 500కి, 500 నుంచి 1000కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే, సో ఇక్కడ వెళ్ళడానికి, సజావుగా సాగడానికి ఇబ్బందులు లేకుండా గమనించాల్సినటువంటి సూక్ష్మమైన విషయాలు ఏంటి అనేదే మన మెంటర్ డెస్క్ యొక్క ఉద్దేశం. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అని అంటే దేంతోని పోల్చి చూసుకోవాలి అని అంటే, మన లిక్విడ్ క్యాష్ అనేటువంటి ద్వారా ఫ్రీడమ్ వస్తుంది. ఆ ఫ్రీడమ్ని ఇవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ మనకు ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది మ్యాటర్. ఇకపోతే యూట్యూబ్ని రిసీవ్ చేసినంతగా ప్రజలు డైరెక్ట్ సెల్లింగ్ని రిసీవ్ చేసుకుంటారా అనేది ఒకటి. ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. దానికి
పూర్వ రంగాన్ని నేపథ్యాన్ని పూర్తిగా కూడా ఆ ప్లాట్ఫామ్ ని స్ట్రాంగ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమలను, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని వెల్కమ్ చేస్తూ అఫీషియల్ గా వెల్కమ్ చేయబోతుంది. అంటే విదేశీ సంస్థలకి, విదేశీ వీళ్ళకి ఏ విధంగా పరిశ్రమలు స్థాపించడానికి దేశం ఓపెన్ చేస్తుందో, మార్గాల్ని సుగమం చేస్తుందో, అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమలకు కూడా గవర్నమెంట్లు డోర్స్ ఓపెన్ చేస్తున్నాయి. అది శుభవార్తే కదా. ఇది గొప్ప శుభవార్త. అప్పుడు అందరికీ అచ్చా దీన్ని చైన్ సిస్టమ్ అను, అదో అను, ఇదోనో అనకూడదు, డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక గౌరవ పదం అనేది ఉంది అని అందరికీ అర్థం. 21st సెంచరీ బిజినెస్ అనేది ఇది. ఓకే, మౌత్ పబ్లిసిటీని ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. మౌత్ పబ్లిసిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది డైరెక్ట్ సెల్లింగ్. మౌత్ పబ్లిసిటీ లేకుండా ఏ కంపెనీ మనలేదు, ఉండలేదు. ఖచ్చితంగా మౌత్ పబ్లిసిటీ. ఆ గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటి ఆ మౌత్ పబ్లిసిటీని ఎక్కువగా పట్టించుకుంటున్నటువంటిది ఇదనమాట. ఓకే, ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఏటీఎం వరకు వెళ్ళలేరు అని కనిపెట్టింది ఒక కంపెనీ, అది ఫోన్ పే అయ్యింది. ఓకే, దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కదా, అవునా. టెక్నాలజీ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే సింప్లిఫై చేస్తుంది. టెక్నాలజీ ఒక్కసారి ఆ కంపెనీ దాన్ని సింప్లిఫై చేసిందంటే ఇంకా వాళ్ళు ఎవరు కూడా వెనక్కి తిరగరు, ముందుకే వెళ్తారు. ఓకే, ఇప్పుడు చూడండి, టోల్ గేట్స్ దగ్గర ఓకే సార్ది కొంచెం పవర్ కట్ ఉంటుంది. ఇంకా మీరు కొంతమంది వీడియోస్ ఆఫ్లో ఉన్నాయి కదా, మీరు వెంటనే కృష్ణప్రియ గారు, చందన మేడం. ఓకే సార్ వచ్చిన. ఓకే, అందరికీ నమస్తే, వచ్చిన వాళ్ళందరికీ హాయ్. సో ఇప్పుడు చూడండి, మనకు టోల్ గేట్స్ దగ్గర ఏంటిది కోటం, అది ఏ యాప్? ఫాస్ట్ ట్యాగ్ సార్. ఫాస్ట్ ట్యాగ్. మా దాంట్లో ఫాస్ట్ ట్యాగ్ లేదు అన్నా కూడా ఊరుకుందా ప్రభుత్వం? లేకపోతే క్యూలో నిలబడానండి, లేకపోతే పక్కనే కౌంటర్లు ఉన్నాయి, వెళ్ళి ఫాస్ట్ ట్యాగ్ వేయించుకొని రా అన్నాడు. కానీ ఈజీగా ఉన్న దాన్ని మాత్రం, ఈజీగా అయ్యే పనిని మాత్రం హార్డ్ చేసుకోదు వ్యవస్థ. హార్డ్ చేసుకునే ముచ్చటే ఉండదు. ఇంకా ఈజీనెస్ ని, ఆ టెక్నాలజీని ఆహ్వానిస్తుంది. అయ్యో అందరికి ఉద్యోగాలు పోతున్నాయి, అట్లెట్లా తీయండి, ఉద్యోగాలు తీసుకురండి అనేది అట్లా ఏమి ఉండదు. ఈ ఉద్యోగాలు పోతే ఇంకోటి ఏదైనా సరే అప్డేట్ అయ్యి ఇంకో ఉద్యోగం తెచ్చుకో, టెక్నాలజీ మీద బేస్ అయి ఉన్నటువంటి స్కిల్ పెంచుకో అంట తప్పితే ఆ పాతది ఏమేమి ఉండదు, కొత్త కొత్తవి వచ్చేస్తుంటాయి. సో అట్లాగే ప్రతి ఒక్కటి కూడా, ఒక జొమాటో కానీ ఏదైనా సరే సమాజంలో ఉన్న అవసరాన్ని బేస్ చేసి ఒక టెక్నాలజీని తయారు చేసి ఒక యాప్ని, కంపెనీని డెవలప్ చేస్తారు. కస్టమర్కి నచ్చితే అమ్ముకునే అవకాశం ఇవ్వడం అనేది 21st సెంచరీ ఐడియా. అది దాన్ని ఖచ్చితంగా చాలా ఈజియెస్ట్ వేలో చేసింది ఇండస్ వివా. దీన్ని ప్రభుత్వాలు చాలా చాలా స్పీడ్గా స్వాగతిస్తాయి. అందుకే ఫ్యూచర్ అంతా డైరెక్ట్ సెల్లింగ్దే ఉంటుంది. అటువంటి దాంట్లో మేజర్గా ఇన్సూరెన్స్ లో ఎల్ఐసి ఉన్నట్లుగా ఇండస్ వివాలో మనము ఎంత ఏ పొజిషన్ లో ఉంటున్నాము, ఎంత విద్యను నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి విద్య, ఇండస్ వివో విద్య, అది ఫ్యూచర్ది, ప్రస్తుతానికి కాదు, ఫ్యూచర్ది. ఇది మీరు గ్రహించాలి. నేను ఇది 5-6 సంవత్సరాల క్రితమే దీన్ని నేను పూర్తిగా అవగాహనలోకి తీసుకొచ్చుకున్నాను. ఇది పాత నెట్వర్క్ మార్కెటింగ్లతో పోల్చుకుంటూ ఉండేవాళ్ళు అంతా కూడా చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు, టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. దీంట్లో ప్రీవియస్ నాలెడ్జ్ ఒకవేళ ఎవరికైనా ఉంటే, అందరికీ ఉన్న, కోటంకి ఉన్నదే, నాకు ఒక్కడికే ఇందులో లేదు, కానీ మాక్సిమం కొంతమంది లేడీస్ కి కూడా ఉంది ప్రీవియస్ నాలెడ్జ్. ఉన్నటువంటి నాలెడ్జ్ ని పూర్తిగా తీసి ఇండస్ వివో దగ్గర పక్కన పెట్టడమే మంచిది, శ్రేయస్కరం, చాలా శ్రేయస్కరం. ఎందుకనంటే ఆ జల్లెడతోటి, ఆ భూతద్దంతో ఆ కోణంలో చూస్తే అసలు అర్థం కాని కూడా అర్థం.
అరే ఇంకా ఏం తెలియకుండా అమాయకంగా ఉండి పూర్తిగా సీనియర్ని ఫాలో అయితే వాళ్ళే సక్సెస్ అయ్యారే అని అనుకుంటాం. దానికి ఎవరు రుజువు అంటే హరిప్రసాదే రుజువు. ఎందుకనంటే నాకు అటువంటి అవి లేవు. అది తెలియదు అసలుకి. డైరెక్ట్ ఉద్యోగంలో ఉన్నప్పుడు కనపడింది ఒకటే కంపెనీ. దానికి సంబంధించి నేను స్టడీ చేసుకున్నాను. చైర్మన్ ఎట్లున్నారు, దాని ప్రొడక్ట్లు ఏంటి, ఆర్&డి దాన్ని ఎంత. ఫస్ట్ నా దగ్గరికి ఐకాఫీ నా చేతిలో పట్టుకోగానే నేను అడిగిందే ఎవరు తయారు చేశారు, ఆర్&డి ఎవరు అని ఫస్ట్ అడిగింది. కంపెనీ పేరు అని అంటే అన్ని కంపెనీల పేరు మనకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఎవరు అని అంటే అప్పుడు ఆలివ్ లైసెన్సెస్ పేరు వచ్చి దానికి ముందు ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయా, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుందా అనేది తెలుసుకున్నాను. అక్కడి నుంచి అప్పుడు దాని చైర్మన్ ఎవరు అనేది. ఓకే, సో అది డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క చదువు ఏదైతే ఉందో మనకు ఢిల్లీలో ఒక పెద్ద ప్రోగ్రాం జరగబోతుంది. దానికి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా రాబోతున్నారు. ఈ 2025 తోటి డైరెక్ట్ సెల్లింగ్ పుట్టుక స్టార్ట్ అయింది, పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. 2016 నుంచి అనుకుంటాను స్టార్ట్ చేసింది చట్టాలు చేయడం. అనేక చట్టాలు చేసి కన్జ్యూమర్ యాక్ట్లోకి తీసుకొచ్చి వినియోగదారుల చట్టం ఫోరంలోకి డైరెక్ట్ సెల్లింగ్ కూడా యాడ్ చేసి, కమ్యూనిటీ కామర్స్ దాంట్లో కూడా యాడ్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ ని ఇట్లా అనేకమైన చట్టాలు తీసుకొస్తూ అది పూర్తి పరిపక్వత అనేది 2025కి కంప్లీట్ అవుతుంది. దీంట్లో బాగా సపోర్ట్ చేసింది ఇండియాలో రాష్ట్రం ఏది అని అంటే కేరళ రాష్ట్రం. కేరళ ప్రభుత్వం చాలా బాగా సపోర్ట్ చేసింది. ఇక దీన్ని పూర్తిగా దేశంలో ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలని ట్రై చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ చేస్తుంది. ఇది అండర్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి వర్క్. సరేనా? ఇక మీకు చెప్తున్నాను, ఎందుకంటే మన బంగారం గురించి మనకు తెలియాలి కాబట్టి. సో ఇప్పుడు చూడండి, ఇక ఇండస్ వివా గొప్పతనం ఒకసారి మన బంగారం గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి, మొన్న ఒక మేడం గారు అనంతపురం ఫేస్బుక్ లోనే పరిచయము, అనంతపురం వాసి. తను వెంటనే ఆ వీడియో చూసి నేను తెలుసుకుంటాను అని అంటే ఫోన్లో చెప్పి జూమ్ లింక్ పంపించింది. మన జూమ్ పనికి రావడం జరిగింది, దాని గురించి తెలుసుకుంది. వెంటనే ఒక ప్రొడక్ట్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ని ఇవ్వడానికి ఈ మేడం గారు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్ళాలా? హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఒకటే ప్రొడక్ట్. ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటర్, ఈజ్ ఓన్లీ కస్టమర్. లేదు లేదు, కొరియర్ వెళ్ళిపోతుంది. అసలు లేదు. సో అక్కడ అతనికి హరిప్రసాద్కి కాఫీ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లా నచ్చిందో అతనికి కూడా ఒకవేళ నచ్చితే అక్కడ కూడా తనకి నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. ఒక సాధారణ మహిళ గృహిణి, తనకు అంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్ తెలీదు, అయినా తనకు నెట్వర్క్ క్రియేట్ చేసుకునే అవకాశం. సో కస్టమర్ కి కూడా పంపించేటువంటి ఇది సపోర్ట్, ఇది ఇండస్ట్రీ వల్ల ఉంది. ఇది ఒక చిన్నది, ఇంకా మీరు ఎన్ని చూసుకుంటే అన్ని ప్రొడక్ట్ల కాస్ట్ల విషయంలో కావచ్చు, పర్సంటేజ్ విషయంలో కావచ్చు, కమిషన్ విషయంలో కావచ్చు, ఆర్&డి విషయంలో కావచ్చు, అడ్వాన్స్డ్ ఆయుర్వేద, ఇప్పుడు మీరు ఎన్ని పోల్చుకోండి ఇండస్ట్రీ గురించి, అది మాత్రం రాక్ స్టారే, చాలా హైలో ఉంటుంది. మీరు ఆడుతూ పాడుతూ ఇక ఇప్పుడు జూమ్లోకి వచ్చి మీ ఇంట్లో వర్క్ చూసుకొని కూర్చున్నారు, ఈ 1 అవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వర్క్లోకి వెళ్ళిపోతారు. జస్ట్ స్టోర్ లింక్నో లేకపోతే జూమ్ లింక్నో పంపి ప్రోగ్రామ్స్కి ప్రమోట్ చేసుకోవచ్చు. వాట్సాప్, జూమ్ అండ్ ఫోన్ కాల్స్ ద్వారానే బిజినెస్ని నేర్పుతూ స్టార్ 1000 అవుతున్నారు, రూబీలు కూడా అవుతున్నారు. ఇది ఇండస్ వివాకి మనకి ఇచ్చేటువంటి. ఇక్కడ మనం పెట్టుబడి మన కోసమే, మీకోసమే ఈ కంపెనీ తయారు చేయబడింది. ఒక డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి పెడితే ఎట్లా ఉంటుందో కంపెనీ, అలాంటి కంపెనీ పెట్టాలి అన్నదే శంషుద్దీన్ గారి కోరిక, అది నెరవేర్చాలి పడింది. ఓకే, ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు నేను ఒక లీడర్ని మోటివేట్ చేస్తున్నాను, ఎడ్యుకేట్ చేస్తున్నాను, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎంత పెట్టుబడికి? ₹1,00,000 పెట్టుబడిగా, 2 లక్షలు పెట్టుబడిగా? మీకు ఇప్పుడు దేవి గారు రెడీ చేసుకోండి ఒక ₹1,00,000, స్వర్ణలత గారు మీరు ఒక 2 లక్షలు రెడీ చేసుకోండి, మీ ఏరియాలో షాప్ పెట్టుకోండి, నేను అప్పుడప్పుడు వచ్చి మీకు నేను చెప్తాను మీ ప్రొడక్ట్లు సేల్ అయ్యేటట్లు అనేది ఏమైనా ఉందా?
లేదు అది అసలుకి. ఉమ్. మీ స్కిల్ని డెవలప్ చేసుకోండి. మీకు ఒకవేళ నచ్చితే పల్స్ గురించి, కాఫీ గురించి నలుగురికి చెప్పండి. మీరు ఆదాయం తీసుకోండి. ఒకవేళ మీకు ఆదాయం తీసుకోవడం వస్తే, తెలిస్తే, రిటైలింగ్ స్కిల్ ఉంటే ఎవరికైనా కావాలంటే వాళ్ళకు కూడా ఆ స్కిల్ అందించండి. మీరు అమ్ముకుంటే దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాము. మీరు ఆ స్కిల్ని అందిస్తే అది ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఇది ఇండస్ట్రీ మీ దగ్గర నుంచి, మన దగ్గర నుంచి కోరుకుంటుంది. రైట్? అంతే కదా. అందుకని దీన్ని మనం జెన్యూన్ అని బిలీవ్ చేయాలి. ఒకవేళ ఈ మోటివేషన్ కనుక మీ మనీ పెట్టుబడి కోసం అయితే అప్పుడు ఆలోచించాలి. అంతేనా చందన మేడం? మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి, మిమ్మల్ని మీ ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచుకోండి అని చెప్తున్నాను, అంతేగాని ఇంకోటి లేదు. కాబట్టి దీనిని మీరు గ్రహించండి. అట్ ద సేమ్ టైం మరి ఆ, ఇటువంటి పెట్టుబడి లేకుండా ఉన్నటువంటి ఈ అవకాశము ఏదైనా పవర్ లేనటువంటి ప్రొడక్ట్సా, అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఉమ్. ఏదో ఒక బిజినెస్ బిల్డ్ అవ్వాలి కాబట్టి ఏదో ఒక దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి ఉమ్, ఆ, దాన్ని ఇక ఒక డిమాండ్ని క్రియేట్ చేసుకొని ఒక బిజినెస్ని, ఒక మనీని క్రియేట్ చేయడం అట్లా ఏమన్నా ఉందా అనేది కూడా ఆలోచించుకోవాలి. అంటే అవసరం లేనటువంటి ప్రొడక్ట్లు ఏమైనా అంటగడుతున్నామా అనేది డైరెక్ట్ పాయింట్. అవసరం లేనటువంటి ప్రొడక్ట్కి ఏమన్నా మనం చెప్తున్నాం, అది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే మనకు మనం ఒకసారి ఈ కాఫీ అందరికీ అవసరమా లేదా, ఈ పల్స్ అందరికీ అవసరమా లేదా, ఈ కేర్ అందరికీ అవసరమా లేదా అనేది ఒకసారి మనం క్వశ్చన్ వేసుకోవాలి. లేదు, చాలా జెన్యున్ డిమాండ్ ఉన్నది, అందరిలో కూడా జెన్యున్ డిమాండ్ ఉంది. ఓకే, ఆ డిమాండ్ ని ఫుల్ఫిల్ చేయడానికే వచ్చింది వెల్నెస్ ఇండస్ట్రీలో మన యొక్క ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్స్ న్యూట్రాసిటికల్స్. సరేనా? ఇది ఒకటి. మనం డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ గురించి చర్చించుకున్నాము. ఎట్ ద సేమ్ టైం మనకు ఉన్నటువంటి అవకాశం గురించి, ఎట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ న్యూట్రాసిటికల్ గురించి అంతా బాగానే ఉంది కదా. ఇక మనం ఫెయిల్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలి అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో అది ఒకటి. అయితే ఫస్ట్ లెర్నింగ్ మోడ్లో ఉండాలి. లెర్నింగ్ మోడ్, నేర్చుకునేటువంటి మోడ్లో ఉండాలి. ఆఖరికి నేనైనా కూడా ఇప్పుడు నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడము, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మోటివేట్ చేయడము, ఎడ్యుకేషన్ ఇవ్వడము, దేని తర్వాత ఏది చెప్పాలి ఏంటి అనేది అలా నేను నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇక్కడి వరకు వస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇంకా నేర్చుకొని మీ టీంకి కూడా, రాబోయే టీంకి చెప్తాను. అవునా? నేను నేర్చుకుంటున్నాను అని అనుకోకపోతే అక్కడ ఇంకా క్రియేటివిటీ ఆగిపోతుంది. ఇంకా సరికొత్తగా మీ టీంలకి నేను అవేర్నెస్ చేయలేను, రాబోయేటువంటి టీంలకి. ఓకే, సో ఆల్వేస్ మనం ఏ మోడ్లో ఉండాలి? నేను నేర్చుకుంటున్నాను మోడ్లో ఉండాలి. లెర్నింగ్ మోడ్లో ఉంటేనే ఎర్నింగ్ ఉంటుంది. అది హరిప్రసాద్కైనా ఎవరికైనా సరే. అప్పుడే నాకు అంతా అర్థమైపోయింది అని. ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే 2026లో కానీ 7లో కానీ మీ స్టార్ 1000 కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అనండి, నాకు కొంచెం అర్థమైంది కాబట్టి నేను స్టార్ 1000 అయ్యాను అని. ఓకే, 25, 26 ఆర్ 27 దీంట్లో ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే. సో ఇంకా నేను పెట్టుకుంటానంటే రూబీ ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత, ఆర్ఎంబి తీసుకున్న తర్వాత అప్పుడు నాకు ఇండస్ట్రీ అర్థమైంది అని అనుకోండి. అప్పటిదాకా నాకు అంతా అర్థమైపోయింది అని మనం పొరపాటున అనుకోవద్దు. అప్పుడు మనం అలర్ట్గా ఉండలేం, యాక్టివ్గా ఉండలేం. ఓకే, ఇప్పుడు ఈ లెర్నింగ్ లో మరి ఏం లెర్నింగ్ చేస్తున్నాం? ఇప్పుడు మనం ఏం లెర్నింగ్ చేస్తున్నాం అంటే జట్టును క్రియేట్ చేయడం నేర్చుకుంటున్నాం. జట్టుని క్రియేట్ చేయడం నేర్చుకుంటున్నాం. ఇది మనకి, ఇది చాలా అవసరమైనటువంటిది. ఏ కంపెనీకైనా, ఏ యజమానికైనా ఏం కావాలంటే ఒక జట్టు కావాలి. అది పార్టీ పెట్టిన వాళ్ళకైనా, లేకపోతే స్కూల్ పెట్టిన వాళ్ళకైనా, దేనికైనా సరే. నేను యజమానిని, వివిఓ, నేను వివా బిజినెస్ ఓనర్ని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా జట్ అనేది ఇంపార్టెంట్. ఇది మొత్తం కూడా నాకు ఉన్న అనేక జట్టుల్లో ఒక జట్టు ఇక్కడ ఉన్నది. భోగసారి యొక్క జట్టు, కోటం గారి యొక్క జట్టు, చిన్న గారి యొక్క జట్టు. ఓకే, ఇలా పద్మ గారు ఉన్నారు. అలా ఎవరికి వాళ్ళు పోల్చుకోవాలి, చూసుకోవాలి. కళ్యాణ్ గారు ఎగ్జిక్యూటివ్స్ తమ జట్టు. అలాగే మీ ఆ జట్టుని వాళ్ళు క్రియేట్ చేసుకునే భాగంగానే ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఇప్పిస్తున్నారు, తీసుకుంటున్నారు.
ఓకే, ప్రతి ఒక్కరు. మరి ఆఖరికి ఒక చిట్ ఫండ్స్ పెట్టినా, ఒక స్కూల్ పెట్టినా, ఏది పెట్టినా ఫస్ట్ ఒక టీంని తయారు చేసుకొని ఆ తర్వాత మార్కెట్ని క్రియేట్ చేస్తారు. అంతేనా? అడ్మిషన్స్ క్రియేట్ చేసుకుంటారు ఫస్ట్ స్కూల్ పెట్టగానే. రాజమౌళి సినిమా తీయాలంటే ముందు ఒక జట్టుని తయారు చేసుకుంటాడు, ఆ తర్వాత లెట్స్ సినిమా తీసి మార్కెట్ని క్రియేట్ చేసుకుంటాడు. అంతే కదా దేవి గారు? ఇది అయితే మనకి వాళ్ళకి ఉన్న తేడా ఏంటి? ఈ విబిఓకి వాళ్ళకి అంటే, వాళ్ళు జీతం ఇచ్చి డబ్బులు ఇచ్చి టీంని తయారు చేసుకొని ఒక మార్కెట్ని క్రియేట్ చేస్తారు. మనం ముందు మార్కెట్ని క్రియేట్ చేసి అందులోంచి జట్టుని తయారు చేసుకుంటాం, పార్ట్నర్స్ని. అది తేడా. ముందు మనం మార్కెట్ని క్రియేట్ చేస్తాం, మార్కెట్లోకి వెళ్తాం, ఆ తర్వాత అందులో సేమ్ లైక్ మైండెడ్ ఎవరైతే ఉంటారో, సేమ్ బిజినెస్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని మనం తయారు చేసుకుంటాం, జట్టుగా సెలెక్ట్ చేసుకుంటాం. ఇది అందుకని ఫస్ట్ ప్రొడక్ట్ వెళ్తుంది, తర్వాత పర్సన్ని తీసుకొస్తుంది, ఆ తర్వాత ట్రైనింగ్స్ తోటి పర్సనాలిటీని డెవలప్ చేయాలి. ఈ క్లారిటీ మనకి ఉండాలి. మనం పేదవాళ్ళైనా, మహిళలైనా, ఇంకే పెద్దవాళ్ళము అయినా, 60 ఏళ్ళైనా, ఏదైనా సరే అమాయకంగా అయితే బిజినెస్ లో ఉండకూడదు. కాస్త తెలివే ఉంటుంది. ఉద్యోగంలో ఎట్లున్నా ఏం కాదు, పాత నేర్చుకున్న సర్టిఫికేట్లతోటి చెల్తా బండి. కానీ బిజినెస్ అన్న తర్వాత మైండ్ సెట్ తోటి, బుద్ధితోటి క్రియేట్ చేసుకోవాలన్న తర్వాత కొంత తెలివితేటలు, ఆలోచించే విధానం, పర్సెప్షన్ అనేది ఇంపార్టెంట్. సో మనం వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ జట్టు. ఇది జట్టు పని. చెస్ అయితే మనం ఒక్కరు ట్రైనింగ్ అప్ అయ్యి మనం ఆడితే గెలవచ్చు, ఓడవచ్చు. కానీ అది జట్టు పని కాదు. ఇక్కడ ఒక క్రికెట్, ఒక వాలీబాల్ ఆడాలి అంటే ముందు ఏం తయారు చేసుకోవాలి? ఒక జట్టుని తయారు చేసుకోవాలి. ఇక్కడ మనం జట్టుని తయారు చేసుకుంటున్నాం అనేటువంటి నేర్చుకోవాలి. ఓకే, నేను ఎందుకు ఆబ్సెంట్ ఉండకూడదు అని అంటే జట్టు తయారు చేసుకోవాలి కాబట్టి, అప్పుడే పని అవ్వలేదు. ఏదైతే జట్టు పని అవుతుంది, నాకు ఒక జట్టు వచ్చేసినట్టు అని అంటే సింపుల్. లెఫ్ట్ ఒక 500s 5గురు, రైట్ ఒక 500s 5. ఇది మీరు 2 years పడుతుందా, 3 years పడుతుందా, 5 years పడుతుందా, ఎప్పుడైనా కానీ దీన్ని అయితే నేర్చుకుంటున్నాం అనే ధ్యాసలో ఉండాలి. లేదు 1 year లో నేను కంప్లీట్ చేసుకుంటుంటే ఇంకా అంతే. వాళ్ళ యొక్క నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. అంతే. మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టుకుంటే అంత. ఇక్కడ ఎవ్వరు కూడా పెట్టుబడికి తొందర లేదు, చేయడానికి తొందర లేదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. సో ఆబ్సెంట్ ఉంటే ఏమవుతుంది అని అంటే జట్టుని క్రియేట్ చేసుకోవడం లేట్ అవుతుంది. నేను ఒక్కడిని అనుకోండి, ఆబ్సెంట్ ఉంటే నాకు ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది. లేదు నాకు ఆల్రెడీ జట్టు క్రియేట్ అవుతుంది అనుకుంటే ఆబ్సెంట్ ఉంటే వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. తేడా ఇది. ఓకే, నేను ఒక జూనియర్ని, ఇప్పుడే నా జర్నీ స్టార్ట్ అయిందంటే ఎడ్యుకేషన్కి ఆబ్సెంట్ ఉంటే నా ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది, నా ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది. లేదు నేను సీనియర్ని అయితే నేను ఆబ్సెంట్ ఉంటే నా జూనియర్స్కి ఇంట్రెస్ట్ తగ్గుతుంటాయి. సింపుల్ లాజిక్, సైన్స్. ఇదే తేడా. సో ఈ సూక్ష్మమైనటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. స్కూల్ పర్సంటేజ్ ఎంత ఇంపార్టెంటో ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్. ఇది ఒక్క విషయము. మీరు చూడండి, హెచ్ఈసికి మోర్ ఎఫర్ట్స్ అవసరమా, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అవసరమా, ఎంపీసీకి అవసరమా? ఎంపీసీకే అవసరం, అవునా? అంతే. నేను ఎంపీసీ తీసుకొని ఆ తర్వాత పారిపోయి హెచ్ఈసి తీసుకున్నాను. ఎందుకంటే అమ్మో దీన్ని అతను ఎంపీసీలో కూడా కొడుతున్నాడు, కెమిస్ట్రీ లెక్చరర్. ఏదో స్కూల్ దెబ్బలే తప్పించుకున్నాం అనుకుంటే ఇంక ఇప్పటి నుంచి ఎవరు కొట్టారా అని చెప్పాడు మా ఫ్రెండ్ స్కూల్ నుంచి బయటకు వచ్చినాక. అరే మనం సాధించింది ఏంటంటే, మనం సాధించింది ఏం లేదు, ఒక దాన్ని సాధించాం. ఏంటంటే మనల్ని ఇప్పటి నుంచి ఎవరు కొట్టరు అని. అంటే స్కూల్లో అట్లా కొట్టేవాళ్ళు అనుకొని ఎంపీసీలోకి వెళ్తే అక్కడ కెమిస్ట్రీ సార్ కూడా కొడుతున్నారు. ఆయన ఎవరేం అనట్లేదు. వద్దురా నాయన కొట్టే బ్యాచ్లు ఇవన్నీ, కొట్టందంటే హెచ్ఈసీలో అయితే ఎవరు కొట్టరు, మన స్కూల్ కాలేజీకి వెళ్ళిపోయినా ఏం కాదంటే ఇంక అక్కడికి వెళ్ళిపోయాం. ఎందుకంటే
ఎఫర్ట్స్ ఏం అవసరం లేదు పెద్దగా, పైపైన చదివినా పాస్ అయిపోతా అని తెలిసింది. అయితే ఇండస్ వివో మాత్రం హెచ్ఈసి కాదు, ఎంపీసీ. ఇది మాత్రం ఏదో ఒక భూమి కొని పడేస్తే, 4 కొని పడేస్తే అది అట్లా రేట్లు పెరిగే టైప్ అట్లయితే కాదు. ఒక బిజినెస్ స్కూల్ పెట్టడం లాంటిది. మీరు నెలకు ఒక 5 లక్షలు పక్కన వేయాలి అని అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పూరా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలి. పూరా ఎడ్యుకేషన్, ర్యాంక్ మీద కాదు, ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలి. ర్యాంకులు వస్తూ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఉన్నటువంటి సీనియర్ కంటిన్యూస్ గా ఎడ్యుకేషన్ ఇస్తూ మీకు ర్యాంకులు వచ్చేటట్టు, మీకు ఇన్కమ్ పడేటట్టు చేస్తూ ఉంటారు. అది కాదు, మీ జట్టు పని పూర్తి అవ్వాలి అంటే ఈ ఎడ్యుకేషన్ ని మీరు కంటిన్యూ చేయాలి. ఓకే, హెచ్ఈసి అనే పేరు మీద నేర్చుకుందాం. ఎట్లాగో హెచ్ఈసి చెప్పాను కాబట్టి హెచ్ఈసి. హెచ్ఈసిలో ఈ ఫర్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ ని మిస్ అవ్వకూడదు. నేను చక్కగా ఏ పాయింట్ తర్వాత ఏం చేస్తున్నానో ఆ స్క్రీన్ ప్లే తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకోండి. దీని తర్వాత ఏం చెప్పారు సార్ అని మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వివో ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత అయ్యో నేను మిస్ అయిపోయానని మీరు అనుకోకూడదు. నేను ముందే చెప్తున్నాను. ఇంత కంఫర్ట్ గా ఒక ఆదాయ మార్గాన్ని క్రియేట్ చేసుకోవడం అనేది ఉండదు. మీకు కాంపిటీషన్ కూడా ఉండదు, ఎందుకంటే ఇది ఎంపీసీ కాబట్టి, సిఏ కాబట్టి, చార్టెడ్ అకౌంట్ కి ప్రిపేర్ అయినట్టే దీంట్లో సక్సెస్ అయ్యామంటే. మీరు చెప్తున్నాను కదా, మీ 1000 ని మీ రూబీని పూర్తి చేసుకుంటే 2025 తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టినట్టే, డెవలప్మెంట్ ఆఫీసర్ జాబ్ కొట్టినట్టే. మీరు ఇందులో తిరుగులేదు. నా 7 సంవత్సరాల డైరెక్ట్ సెల్లింగే పరిపక్వత రానటువంటి టైంలో నేను నా 7 సంవత్సరాల అనుభవంతో చెప్తాను. నా నా కొలీగ్స్ కూడా ఐడి వేశారు, ట్రై చేశారు, బాగా ట్రై చేశారు. వాళ్ళ కొడుకు ఐడి పేరు మీద ఇద్దామని అంతా ట్రై చేశారు. కానీ నేను పెట్టినంత ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టలేదు. వాళ్ళకి ఇంకా వాళ్ళకి వేరే అన్ని అనుభవాలు ఉన్నాయి. యామేలో ఒక ప్రోడక్ట్ కొన్నారు, దాంట్లో ఒక ప్రోడక్ట్ కొన్నారు, దాన్ని చదివారు, దీన్ని చదివారు, చదవనిది లేదు వాళ్ళు. సో బహుశా నాకేం తెలియదు కాబట్టి చెవిటి కప్పలాగా ఉన్నానేమో బహుశా. నాకేం వినపడలేదు, లోపల విశ్లేషణ రాలేదు. వాళ్ళు సంవత్సరానికి ఇప్పటికి కూడా 12 సార్లే తీసుకుంటున్నారు డబ్బులు. కానీ నేను అదే డబ్బులు సంవత్సరానికి 52 సార్లు తీసుకుంటున్నా ఇప్పటి వరకు. నాకు ఒక్కసారో 2 సార్లు స్టార్టింగ్ లో ఎప్పుడో ఆగినట్టుంది వీక్లీ మనీ. ఎంత ఏది వచ్చినా సరే, కరోనాలు వచ్చినా ఇంకే ఉపద్రవాలు వచ్చినా సరే వీక్లీ అమౌంట్ ఆగలేదు. అది ఇక ఈ ముందు ముందు ఎట్లా ఉంటుందో చూడండి ఇంకా. సో మీరు ఎడ్యుకేషన్ ని ఆపకండి. నేను మీరు సితారలో పెద్ద బాంకెట్ హాల్లో ఒకసారి నా యొక్క సీనియరు, నేను అప్పుడు సింగిల్ గా 2-3 వచ్చేవాళ్ళము, కొంతమంది 4-5 అనుకోండి. కానీ ఒకసారి లంచ్ టైంలో, పొద్దున్న ఫస్ట్ సెషన్ అయిపోయింది, లంచ్ టైంలో ఏమన్నాడంటే ఆ సారు, ఈ హాల్లో ఇప్పుడు 500-600 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ నీ టీం అయితే ఎలా ఉంటది హరి, నువ్వు ఒకసారి ఇమాజిన్ చేసుకో. అసలు ఆ థాటే నాకు వండర్ఫుల్ గా అనిపించింది. ఇమాజిన్ చేసుకోను వాళ్ళు నిజంగానే ఆ హాల్ కాదు, ఎన్నో హాల్ నిండిపోయినాయి నా టీమే. అతను అంటే నా శ్రద్ధను చూసి ముందే చెప్పాడే ఇట్లా చెప్పాడు. తర్వాత ఇంకొకటి అసలు విషయం నేను చెప్పేది ఏంటంటే, ఇది ఎడ్యుకేషన్ పార్ట్ కాబట్టి అంతమంది నా వెనక 400 మంది నా టీం కూర్చున్నా సరే నేను ముందు చైర్ వేసుకొని పెన్ను నోట్స్ పట్టుకొని కూర్చున్నాను. 300-400 మంది నా టీమే నా వెనక టికెట్లు తీసుకొని కూర్చున్నా సరే అది నేను ఎడ్యుకేషన్కి ఇచ్చే వాల్యూ ఇది. సో ఎప్పుడైనా సరే మీరు ఎక్కడ ఎడ్యుకేషన్ మిస్ అవుతానో అన్నట్టు ఉండాలి. నేను ఎదగాలనుకున్నటువంటి రంగంలో ఎన్ని విషయాలు తెలుసుకుంటే నాకు అంత మంచిది అనేటువంటిది ఉండాలి. అది లేకుండా నా నెక్స్ట్ ర్యాంక్ ఏంటి అయిపోతుందా, వచ్చేటువంటి ఆ స్టార్ వస్తే అయిపోతుందా, ఈయన ఒక్కటి సెట్ అయిపోతుందా, ఇలా ఆలోచిస్తే ఉండదు.
ఎప్పుడైనా సరే బిజినెస్ మ్యాన్ స్కిల్ని నమ్ముకుంటాడు తప్పితే ఆ పాత కస్టమర్లను వాళ్ళను నమ్ముకోడు. తను ఎప్పుడు స్కిల్ని నమ్ముకుంటాడు. ఓకే, సో స్కిల్ డెవలప్మెంట్ కోసం మనం ఎప్పుడైనా ఉండాలి. దానికి ఏమేమి ఉపయోగపడతాయి అనేది ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఆల్వేస్. ర్యాంక్ లేట్ అయితే లేట్ అయింది, నో ప్రాబ్లం. ర్యాంక్ లేట్ అయితే ఏమవుతుంది? ఉమ్, మరి అట్లా అనుకుంటే నేను 10th ఇంటర్ వరకు ఫెయిల్ అవుతూనే వచ్చాను, లేకపోతే చూసి రాసుకుంటూనే వచ్చాను. ఇంటర్ కూడా ఫెయిల్ అయ్యాను, బ్యాక్ బెంచ్ అయితే ఏంది. సో నిలకడగా మనం దేని మీద దృష్టి పెట్టామనేది అవసరం. వస్తుంది ఏదో ఒక రోజు, అక్కడి నుంచి టర్న్ అవుతుంది టోటల్గా. సరేనా? ఎడ్యుకేషన్ మోర్ 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 ఇంపార్టెంట్. అయితే మీకు ఒక సక్సెస్ సీక్రెట్ కూడా చెప్తాను. ఏంటంటే ఎవరైతే ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర మీరు బాగా వర్క్ చేయాలి, వాళ్ళని గుర్తుపట్టాలి. ఎడ్యుకేషన్ అంటే నోట్ చేసుకునే వాళ్ళు, ఎడ్యుకేషన్కి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు, అది ముఖ్యంగా జూమ్లో వచ్చి ఆ సబ్జెక్ట్ వినడానికి. ఇప్పుడు చూడండి, మీరందరూ ఎందుకు ఇప్పుడు దీనికి ఒకవేళ ఏమైనా పనులు ఉన్నా సరే మీరు నా క్లాస్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు? నాలెడ్జ్కే మీరు ఇచ్చింది. మాకు ఎంత సంపాదన వస్తుంది, ఎంత సంపాదించుకోవచ్చు అనే దానికంటే ఇక్కడ సార్ చెప్పే విషయం విలువైనది అనే మీరు వచ్చారు. రైట్? అంతేనా? ఏదో ఒక కొత్త విషయం చెప్తారు అనేటువంటిది వచ్చారు. సో మీరు కూడా ప్రయారిటీ దేనికి ఇచ్చారు? ఎడ్యుకేషన్కే ఇచ్చారు. ఆ జ్ఞానానికి మీరు ఇచ్చేది వాల్యూ. సో ఎవరైనా సరే నిలబడే వాళ్ళందరూ ఎడ్యుకేషన్ దగ్గరనే ఉంటారు. ఈజీ. ఇంకా మీరు ఎవరి ర్యాంకుల కోసము ఎవరిని సెటిల్ చేయడానికి మీరు ఎవరిని పార్ట్నర్గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ అదొక సింబాలిక్ అనమాట. గుర్తుపట్టొచ్చు వాళ్ళని. వాళ్ళకి లేట్ అయినా సరే, ఎంత లేట్ అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక జనరల్గా ఎట్లా ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే పీవీ క్రియేషన్, దాని గురించి టర్న్ ఓవర్ గురించి చూస్తూ ఉంటారు. అది పాత స్టైల్, అది పాతది. ఇప్పుడు బేస్ అయ్యేది మొత్తం ఎడ్యుకేషన్ మీదనే బేస్ అయి నడుస్తుంది నెట్వర్క్ మొత్తం కూడా. వీళ్ళైతే ఎక్కువ వాళ్ళు ఎడ్యుకేషన్ లైక్ చేయలేదు అనుకోండి, ఎంత స్పీడ్ ర్యాంక్ పడ్డా కానీ, ఎంత స్పీడ్గా ఇన్కమ్ సంపాదించినా కానీ ఎక్కువ కాలం మనలేరు, ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్కి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ స్టెప్కి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మీరు ర్యాంకులకి ఇన్కమ్కి కంటే కూడా మీరు పెట్టుకున్న టైము 2-3 ఇయర్స్కి ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇవ్వండి. ఎడ్యుకేషన్ అంటే నిర్వచనం, డెఫినేషన్ తెలుసుకోండి. ఏంటంటే ఎప్పటికప్పుడు క్లారిటీ తీసుకోవడం, నేర్చుకోవడం ప్లస్ మార్చుకోవడం కూడా ఉంటేనే రియల్ ఎడ్యుకేషన్. క్లారిటీ తీసుకుంటూ, నేర్చుకుంటూ, మార్చుకుంటూ ఉండేదే ఎడ్యుకేషన్, రియల్ ఎడ్యుకేషన్. ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో. ఇన్సూరెన్స్లో ఉంటే ఇన్సూరెన్స్లో, ప్లాట్లో ఉంటే ప్లాట్లో, ఎందులో ఎదగాలనుకుంటే అందులో. ఆ రంగంలో క్లారిటీ తీసుకుంటూ, ఆ రంగంలో నేర్చుకుంటూ, ఆ రంగానికి తగ్గట్టుగా మారుతూ ఉండడం అనేది రియల్ ఎడ్యుకేషన్. రైట్? అంతేనా? ఇది. సో కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఇప్పుడు హెచ్ఈసిలో ఈ అయిపోయింది. నెక్స్ట్ వన్ మీ సక్సెస్ సీక్రెట్ హెచ్ ఫర్ హెల్త్ కాన్షియస్. మనది పూర్తిగా కూడా వెల్నెస్ ఇండస్ట్రీ, హెల్త్ ఇండస్ట్రీ. ఓకే, హెల్త్ పాడైన తర్వాత చేసే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కాదు. ఒకవేళ ఏమైనా పాడైతే హెల్ప్ చేసేటువంటి మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటిది కాదు మనది. ముందుగానే ప్రివెన్షన్కి సంబంధించినటువంటిది. కాబట్టి హెల్త్ మీద అవగాహన అనేది చాలా చాలా ముఖ్యము. అవగాహన పెంచుకుంటూ ఉండాలి. నేను కొన్ని గుర్తులు చెప్తాను, బండ గుర్తులు చెప్తాను. మీరు ఇందులో సక్సెస్ అవ్వడానికి హెల్త్ కాన్షియస్. మీరు మీ మీద ఒక బ్రాండ్ పడిపోవాలి. ఒక బ్రాండ్ ఏంటంటే మా బ్రదర్కి, మా అబ్బాయికి, మా సార్కి, మా అమ్మకి, మా నాన్నకి, మనది ఏదైనా పాత్ర ఉండొచ్చు, హెల్త్ కాన్షియస్ ఎక్కువ అన్న మోర్ ఉండాలి.
మా చెల్లి కృష్ణప్రియకి హెల్త్ కాన్షియస్ ఎక్కువ, మా అన్నయ్య సిద్ధార్థకి హెల్త్ కాన్షియస్ ఎక్కువ. ఇట్లా ఏదో ఒకటి మాత్రం. మా మేడంకి హెల్త్ కాన్షియస్ ఎక్కువ. అంటే ఏంటి? వాళ్ళు హెల్త్ కోణంలో ఎక్కువగా ఆలోచిస్తారు, ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళ దగ్గర హెల్త్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది, డైట్ ఫాలో అవుతుంటారు. ఇట్లా ఏదైనా సరే హెల్త్ గురించి ఎక్కువగా ఉండాలి. ఓకే, ఫ్లాట్ల బిజినెస్ చేస్తే వాస్తుల గురించి, ఆ యొక్క లెక్కలు, దాని దిక్కుల గురించి, వాటి గురించి ఐడియా ఉండాలన్నట్టు. మనం ఏ రంగంలో ఎదగాలనుకుంటున్నాం అంటే న్యూట్రాసిటికల్ వెల్నెస్ రంగంలో వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి హెల్త్ గురించి మనము ఎక్కువగా కాన్షియస్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సినిమా హీరోకి అవసరమేనా? హీరోకి హీరోయిన్కి హెల్త్ కాన్షియస్ అవసరమే. అలాగే వాళ్ళకంటే కూడా మనకి ఇంకెక్కువ అవసరం. మనకి ఏమైనా చిన్న చిన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా మనం హెల్త్ కాన్షియస్లోనే ఆలోచించాలి. ఓకే, లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది విన్నారా? లైఫ్ స్టైల్ డిసీజెస్ అనే పదం, దాని దగ్గర లైఫ్ అనేది తీసేసి ఫుడ్ అని పెట్టండి. ఫుడ్ అని పెట్టాలి. అంటే ఫుడ్ స్టైల్ డిసీజెస్ అని అర్థం. ఫుడ్ స్టైల్ డిసీజెస్. దీని మీద ఎక్కువ కాన్షియస్ని మనం పెంచుకుంటూ ఉంటే మన ఇదంతా మనం దేని గురించి తెలుసుకుంటున్నాము? దేనికి ఇదంతా? మళ్ళీ జట్టుని తయారు చేసుకోవడానికి, జట్టుని నిలబెట్టుకోవడానికి. అసలు నేను V1 సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి కారణము? హెల్త్కి సంబంధించింది కాబట్టి. నాకు వివోలోకి రాకముందే బోగస్ సార్ ఎందుకు ఒక అవగాహన ఉంది, ఆయన ఐడియా ఉంది, ఆయన పరిచయం ఉంది. ఎట్లా? హెల్త్కి బేస్ అయినటువంటి దాని మీదనే ఉంది. నేను ఈ కంపెనీని చూసింది హెల్త్ కోణం. ఫస్ట్ నుంచి నేను హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచించేటువంటి వ్యక్తిని. ఎందుకనంటే నేను జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే మ్యాక్సిమం ఇంకా 99.1 వరకు అల్లోపతిని ఆశ్రయించకూడదు. ముఖ్యంగా నా ఫ్యామిలీని అల్లోపతికి తీసుకెళ్ళకూడదు. తరచుగా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. ఇది నా యొక్క నిర్ణయం. ఏది వివా రాకముందే గట్టి నిర్ణయం. అందుకనే ఆయుర్వేదకి సంబంధించిన అంశాలు కానీ, నేను హెల్త్కి సంబంధించినవి బాగా వింటూ ఉంటాను. నా చిన్నప్పుడు మొత్తం కూడా హాస్పిటల్లోనే ఎక్కువగా ఇంజక్షన్లతోటే ఇదైపోయింది. ఈ హెల్త్ కాన్షియస్ ఉండబట్టే నేను హెల్త్నికి ప్రయారిటీ ఇచ్చే న్యూట్రాసిటికల్స్ని గుర్తుపట్టగలిగాను. ఓకే, మీరు మీ టీంని క్రియేట్ చేసుకునేది ఎలాగనంటే హెల్త్ గురించి అవేర్నెస్ చేయబట్టి. మన ఎగ్జిక్యూటివ్లు హెల్త్ గురించి చక్కగా అవేర్నెస్ చేస్తున్నారు కాబట్టి మీరు వచ్చారు, మీరు నిలబడ్డారు. అర్థమైందా? మీకు టీం నిలబడాలి అని అన్నా కూడా మీరు ఎంతవరకు హెల్త్ని ఇవ్వగలుగుతున్నారు గ్రౌండ్ లెవెల్కి అనేది ఇంపార్టెంట్. ఓకే, ఆరోగ్యం అంటే ఆహారం మీద అవగాహనే ఆరోగ్యం అని తెలుసుకోవాలి. ఇది పాయింట్. వెల్నెస్ అంటే ఆహారం మీద అవగాహన. అందరి పుట్టుకతోటి ఏమి ఉండదు. అందరం నేర్చుకునే క్రమంలోనే నేర్చుకుంటాము. ఆఖరికి MBBS చేసిన వాళ్ళకి కూడా ఉండదు దాని గురించి. ఈ మధ్యనే కొంతమంది డాక్టర్లు కరుణామయులు కరెక్ట్గా చెప్తున్నారు. ఓకే, సో ఈ అవగాహన చాలా చాలా ముఖ్యం. మీరు ఈ యొక్క హెల్త్ కాన్షియస్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. మీకు కొద్దిసేపు రిలాక్స్, నేను ఇందా నుంచి చెప్తున్నాను కదా. చూడండి ఈ మేడం గారి ప్రెసెంటేషన్. అసలు అనారోగ్యానికి రెండే కారణాలు. ఒకటి మనం తినే తిండి, రెండోది మనం తినే పద్ధతి. అసలు ఆహారంలో మంచి క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది, రైట్ ఫ్రమ్ టెక్నాలజీ నుంచి స్పేస్ రీసెర్చ్ వరకు.
ఎందుకో తెలియదు, ఆహార విషయంలో మాత్రం మనం చాలా వెనకబడిపోయాం. హలో, నేను మీ పావ్ని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఒక న్యూట్రిషనిస్ట్గా నేను మీకు ఈరోజు ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పట్లేదు, కానీ అసలు ఎలా తినాలి, తినే పద్ధతి గురించి చెప్పబోతున్నాను. ఆరోగ్యంగా ఉండడానికి మూడు సూత్రాలు. 1 ఎలా తినాలి, 2 ఎప్పుడు తినాలి, 3 ఎంత తినాలి. ఎలా తినాలని దాని గురించి చూసుకుంటే, ఇప్పుడున్న బిజీ వరల్డ్లో ఎప్పుడు పడితే అప్పుడు హరీబరీగా తినేస్తూ ఉంటారు. ఒక ల్యాప్టాప్ చూస్తూనో ఏదో ఫోన్ చూస్తూ. తను ఫుడ్ గురించి చెప్పట్లేదు, ఎలాంటి ఫుడ్ తినాలో చెప్పట్లేదు, కానీ ఎలా, ఎప్పుడు, ఎంత అనేది చెప్తుంది. ఓకే, ఫుడ్లో రకాలు చెప్పట్లేదు. కానీ నేను లాస్ట్లో ఆమె ఎంత తినాలి అనే దగ్గర ఆ ప్లేటింగ్ కాన్సెప్ట్ని ఏ ఫుడ్ తినాలనే దానికి లింక్ చేసి చెప్తాను, వినండి. కానీ అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడన్నా మనం భోజనం దగ్గర కూర్చున్నప్పుడు కనీసం 15 నుంచి 20 నిమిషాలు కూర్చుని తినాలి. ఇంకొకటి ఏంటంటే బాగా నమిలి తినాలి. మనం ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత కనీసం 15 నుంచి 20 సార్లు అన్నా బాగా నమిలి తినాలి. ఒకవేళ అలా 15-20 సార్లు లెక్క పెట్టుకోలేకపోతే కనీసం అది ద్రవ పదార్థం అంటే లిక్విడ్ అయ్యేంత వరకు నమిలి బాగా తినాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన పొట్ట మీద భారం పడదు, అంటే మన సగం డైజెషన్ నోట్లోనే జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం సరిగ్గా నమిలి తినకపోవడం వలన అది కచ్చబచ్చగా ఉంటుంది. ఆ పార్టికల్స్ మన స్టమక్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ చిన్న చిన్న పార్టికల్స్గా చేయడానికి స్టమక్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ఆ ఫుడ్ మన కడుపులో ఎక్కువసేపు ఉండడం వలన అది బాగా పులిసి మనకి పులితెనుపులని, గ్యాస్ ఫార్మేషన్ అని, కాన్స్టిపేషన్ ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. ఆహారాన్ని బాగా నమిలి తినాలనేది మొదటి సూత్రం. అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ గట్టునే మెయిన్ ఏరియా. అక్కడనే ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్ అంతా అక్కడే ఉంటుంది. అది స్ట్రక్ అవడము, తర్వాత ఇక హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, బాడీ హీట్ అవ్వడం అంతా కూడా అక్కడనే ఉంటుంది మూలం. ఒక 2 రోజులు మీరు ఒకసారి భోజనం దగ్గరకు వచ్చిన తర్వాత కనీసం 15-20 నిమిషాలు కూర్చుని బాగా నమిలి తిని చూడండి, మీకే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇంకొకటి, పూర్వకాలంలో మనం కింద కూర్చుని తినేవాళ్ళం, తర్వాత పేట ఎక్కాము, తర్వాత డైనింగ్ టేబుల్స్ వచ్చినాయి, తర్వాత ఇప్పుడు అందరూ బొఫే సిస్టంలో నించుని తింటున్నారు. ఇది మనం యాక్చువల్లీ డెవలప్మెంట్ అనుకోవచ్చు, కానీ ఇది డెవలప్మెంట్ కాదు. మన అనారోగ్యానికి, డిసీజెస్కి ఇది డెవలప్మెంట్ లాంటిది. మనం కింద కూర్చుని తినడం వల్ల ఇంకో లాభం ఏంటంటే, మనం ఒక ముద్ద తినడానికి వంగినప్పుడు మన పొట్ట దగ్గర కొంచెం ప్రెషర్ పడుతుంది. దానివల్ల ఏంటంటే మనం ఎంత తినాలి, సరిపోయిందా లేదా అని బాడీ రెగ్యులేట్ చేస్తుంది. ఇంకో విషయం, మనం కింద కూర్చుని తినడం వల్ల మనం క్రాస్ లెగ్స్లో కూర్చుంటాం, అంటే మటం వేసుకుని కూర్చుంటాం. సో దీనివల్ల ఆ కాళ్ళ మీద ప్రెషర్ పడి మన పొట్ట మీద ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. దీనివలన మన పొట్టలో డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో ఇంకొక సూత్రం ఏంటంటే ఎప్పుడు తినాలి. ఇప్పుడు జనాలకి అసలు టైమే ఉండట్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారు హరీబరీగా. కానీ మనం ఒక ఆహారం తిన్న తర్వాత కనీసం 3-4 గంటల వరకు ఏమీ తినకూడదు. దానికి పూర్తిగా డైజెషన్ అవ్వడానికి టైం ఇవ్వాలి. కానీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే, ఏదన్నా ఉంటే అది మనం తినేస్తున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, సగం ఉడుకుతున్న అన్నంలో మళ్ళీ కొత్త బియ్యం వేసి ఉడికిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, సగం ఉడికి సగం ఉడక్క. దీనివల్ల ఏమవుతుందంటే మన కడుపులో ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది. అంటే సగం ఆల్రెడీ అరిగిన ఆహారంలో మళ్ళీ కొత్త ఆహారం వేయడం వల్ల అది పొట్టలో ఎక్కువసేపు ఉండి పులిసి పులితెనుపులని, ఇండైజెషన్ అని, గ్యాస్ అని ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అందుకని ఎప్పుడన్నా తిన్న తర్వాత కనీసం 3-4 గంటలు గ్యాప్ ఇచ్చి తర్వాత వేరే స్నాక్స్ కానీ ఆహారం కానీ తినడానికి ట్రై చేయండి. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, డిన్నర్ ఎప్పుడూ కూడా త్వరగా ముగించడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎంప్లాయీస్ అయితే కొంచెం లేట్ అవుతుంది, బట్ మీరు ఎంత లేట్ చేస్తూ ఉంటారో ఫుడ్ని కూడా అంత లైట్ చేస్తూ ఉండండి. దీనివలన డైజెషన్, అరుగుదల చాలా బాగుంటుంది. ఈ ఆరోగ్య సూత్రాల్లో ఆఖరిది మరియు ముఖ్యమైనది ఎంత తినాలి. ఈ ఎంత తినాలి అనే దాంట్లో ప్లేటింగ్ కాన్సెప్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం ఒక కంచంలో కానీ ప్లేట్లో కానీ ఆహారం తీసుకుంటే దాన్ని 3 భాగాలుగా చేయండి. 1 సగం, 2 పావు వంతులు. ఈ సగంలో వెజిటబుల్స్ కానీ సాలెడ్స్ కానీ, అంటే సగం వంతు మొత్తం కాయగూరలతో నిండి ఉండాలి. ఇది ఇప్పుడు ఇది ప్లేట్లో సగం సగం అనకుండా 3 పూటలు అనుకోండి. 3 పూటల్లో ఫస్ట్ పూట ఇది, సెకండ్ పూట ఇది, ఇంకొక పూట ఒక పూట చపాతీ ఉంటే ఇంకొక పూట రైస్ ఉంది, అట్లా. ఇంకో దాంట్లో అది ఈవినింగ్ ఇది కావచ్చు, మార్నింగ్ ఇది కావచ్చు, రోటి మధ్యాహ్నం అవ్వచ్చు, ఎర్లీ మార్నింగ్ వేడి అన్నం అవ్వచ్చు, నైట్ ఇది అవ్వచ్చు, వాట్ ఎవర్. పెరుగు కానీ, దాల్ కానీ, అంటే ప్రోటీన్స్ ఉండాలి. ఇంకొక పావులో మీ కార్బోహైడ్రేట్స్ అంటే చపాతీలు కానీ లేదా అన్నం కానీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. సో దీన్ని మంచి ప్లేటింగ్ కాన్సెప్ట్ అంటారు.
మనం యూజువల్గా చూసుకున్నట్టయితే ఒక ప్లేట్లో ఫస్ట్ రైస్ పెట్టుకుంటాం, ఎక్కువ రైస్ పెట్టుకుంటాం, అంటే హాఫ్ కన్నా ఎక్కువ రైస్ వడ్డించుకుంటాం. తర్వాత ఏ మూలో ఒక చివర కొంచెం కూర వేసుకుంటాం. కానీ అది మంచి పద్ధతి కాదు. ఈసారి నుంచి ఏం చేస్తారంటే ప్లేట్లో ఫస్ట్ కూర పెట్టుకోండి, హాఫ్ ఆఫ్ ఇట్, ఎంత ఉంటే అంత కూర పెట్టుకోండి. మీ కూర ఎంత ఉందో అందులో సగం మీరు రైస్ వడ్డించుకోండి. సో దీనివల్ల ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గుతుంది, కాయగూరలు అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. ఇది అనేక ఇన్ఫర్మేషన్లో ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎక్కడో ఒక దగ్గర ఇందులోంచి 2-3 పాయింట్స్ తీసుకుంటాం, మనం అన్వయించుకుంటాం. ఇట్లా బోల్డ్ నేర్చుకుంటాం, మనం బోల్డ్ తెలుసుకుంటాం. ఓకే, సో ఈ హెల్త్ కాన్షియస్ అనేది మనకు ఉంటే మనకి చాలా బాగుంటుంది. ఈ డైట్ ప్లాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా థ్యాంక్ యూ మీట్లో వాళ్ళకి ప్రోడక్ట్ చేరిన తర్వాత మనం వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ ఇస్తాం. డైట్ ప్లాన్ అంటే దాన్ని ఎలా వాడాలి, అట్ సేమ్ టైం ఒకవేళ వాళ్ళ రిజల్ట్ కోసం చూస్తూ ఉంటే ఆ రిజల్ట్ ఏదైతే కావాలనుకుంటున్నారో పల్స్ అండ్ కాఫీ కేర్ ఇవి ఎఫెక్టివ్గా పనిచేయాలంటే వీటిని ఉప ఆహారం అంటాం, సప్లిమెంట్స్ అంటాం. ప్రధాన ఆహారానికి సంబంధించినటువంటి డైట్ ప్లాన్ చెబితే ఈ రెండు మ్యాచ్ అయ్యి పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది, తొందరగా వస్తుంది రిజల్ట్. ఈ ప్రధాన ఆహారం బాగుండకపోతే, సరిగా క్రమశిక్షణ లేకపోతే, ఇలాంటి ఎన్ని పల్సులు ఎన్ని అయినా కూడా ఇక దాని టేక్ టైమింగ్ అనేది మళ్ళీ ఎఫెక్టివ్ రిజల్ట్స్ కూడా ఉండదు, ఒకవేళ రిజల్ట్ కావాలి అని అనుకున్న వాళ్ళకి. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత హెల్త్ కాన్షియస్ ఉంటే వాళ్ళకి అంత చెప్పగలుగుతాం. లేకపోతే మోర్ బెస్ట్ రిజల్ట్ కోసం ఏది ఇంపార్టెంట్, ప్రధాన ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారాన్ని తీసుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది అర్థమైంది కదా. హెల్త్ కాన్షియస్ అనేది చిన్న పిల్లగాడైనా సరే, సునీల్కైనా కృష్ణప్రియకైనా అందరికీ దీని మీద ఉండాలి. థ్యాంక్ యూ మీట్లో ఫస్ట్ మనం చెప్పాల్సినటువంటిది ఇదే. మెయిన్ ప్రెజెంటేషన్ లో చెప్పడం అంత వీలు కాకపోవచ్చు, కానీ థ్యాంక్ యూ మీట్లో ఖచ్చితంగా డైట్ ప్లాన్ అనేది చెప్పాలి. మీరు ఈ హెల్త్ కాన్షియస్ కూడా బాగా పెంచుకుంటూ ఉండాలి. ఇది చాలా అవసరమైనటువంటిది. ఎటువంటి ఫుడ్, ఇంకా రైస్ ఉంది, ఆ రైస్ తోటి టిఫిన్లు అయిపోతాయి, ఆ రైస్ తోటి భోజనాలు అయిపోతాయి, ఇంకా మన పని అయిపోయింది కదా, అట్లా కాదు. మీకు సంపద రావాలి అన్నా, మీకు ఒక మంచి జట్టు తయారు కావాలి అన్నా మీ హెల్త్ కాన్షియస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది బాగా ప్రభావితం చేస్తుంది. మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అవసరం ఇది. ఓకే, దానికి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము ఉండాలి. మీ యొక్క ప్రెజెంటేషన్ చాలా ఎఫెక్టివ్గా వస్తుంది. మీరు చేసే ప్రెజెంటేషన్ చాలా చాలా ఎఫెక్టివ్ అవుతుంది. దీని ఒకవేళ మీకే పట్టుంటే, ఓకే, నాకు స్విమ్మింగ్ రాదు, నేను ఎదుటి వాళ్ళకి స్విమ్మింగ్ గురించి ఎఫెక్టివ్గా చెప్పగలను. నాకు మ్యూజిక్ రాదు, మ్యూజిక్ గురించి చెప్పలేను. నాకు ఎప్పుడైతే అది బాగా వస్తుందో అది. కాబట్టి మీకు హెల్త్ కాన్షియస్ ఎంత బాగా ఉంటే హెల్త్ రంగంలో అంత బాగా రాణించగలుగుతారు. ఓకే, నేను అంతకు ముందు నుంచే దగ్గరగా మీరు 20-25 సంవత్సరాల నుంచి కూడా నేను మ్యాక్సిమం ఆహారం తీసుకునే విధానాన్ని మార్చుకొని హాస్పిటల్కి వెళ్లకుండా ఉన్నాను. అప్రిషియేట్ చేయొచ్చా, గ్రేట్ సార్ అనొచ్చా ఒక మాట, అనొచ్చు, ఎందుకంటే అది ముఖ్యంగా మా పిల్లలకి సినిమా థియేటర్ ఎట్లుంటుందో తెలుసు, లోపల ఎట్లా సెట్టింగ్ ఉంటుందో తెలుసు పిల్లలకి, కానీ హాస్పిటల్ ఎట్లుంటుందో తెలియదు. డాక్టర్ ముఖానికి కూడా గుర్తులేదు వాళ్ళు. కేవలం ఆహారం తీసుకునే విధానమే. వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి, నాకు కూడా వచ్చాయి. ఇటీవలే నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది, ఇటీవల జస్ట్. నాకు గనక వచ్చింది మీకు వస్తే ఈ పాటికల్లా గుళికలు ఇంజెక్షన్లు ఫుల్ వేసేసుకునే వాళ్ళే. మీరైతే ఆ లెవెల్లో, ఎందుకంటే కొంచెం నాకు ఐస్ క్రీమ్లు అన్నా ఇష్టమే, బిర్యానీలు, పన్నీరు ఇవన్నీ కూడా మొన్న మనకి రూట్ క్యాంప్ అయినప్పటి నుంచి జనవరి 1 కాబట్టి ఎంజాయ్మెంట్లు ఎక్కువైంది. ఫుడ్ చేసి వెంటనే ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది, నాకు అర్థమైపోయింది. జస్ట్ ఫుడ్ని చేంజ్ చేసి నాకు నేనే రీసెర్చ్ ఓరియంటెడ్గా చూసుకున్నాను. అసలు ఇది ఎందుకు వస్తుంది ప్రాబ్లం చాలా క్లియర్గా చెప్పారు మంతెన్ గారు.
మీకు దగ్గు వస్తుంది అని అంటే మీ లంగ్స్ ని క్లియర్ చేస్తుంది అని చెప్పారు. ఆయన ఏం లేదు, ఫస్ట్ క్లారిటీ ఇచ్చారు ఏంటంటే, మీకు దగ్గు వస్తుంది అని అంటే మీ శరీరము లంగ్స్ ని క్లీనింగ్ చేసేటువంటి ప్రాసెస్ స్టార్ట్ చేసిందని అర్థం. ఓకే, మీ తిన్నదంతా శక్తిగా మారకుండా కఫంగా మారుస్తుంది, కొంత ఇమ్యూనిటీ పవర్ తగ్గింది. సో మీరు వెంటనే ఆ బ్యాక్టీరియా అనేది మీకు ఆ ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు కొంచెము వెంటనే ఆకలికి తట్టుకోలేక తింటూ ఉంటే అది ఈ కఫాన్ని తీసేయడానికి ఈ దగ్గుని ఇంకా ఎక్కువ చేస్తుంది. అర్థమైందా ఇది? అందుకనే ఫాస్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు అనేది ఆయన చాలా సైంటిఫిక్ గా క్లియర్ గా చెప్పారు. మీరు ఏం లేదు, హెల్త్ కాన్షియస్ పెంచుకోవాలంటే manthena.com అని కొట్టాలి. ఆయన 100% చెప్తాడు. ఆ 100% మనకు ఫాలో అవడం కష్టమైనా కానీ 40% 50% ఫాలో అయినా చాలు. ఇదంతా మీ సంపాదన గురించే నేను చెప్పేది. ఓకే, మీరు జస్ట్ manthena.com. నాకు పక్కనే అల్లోపతి హాస్పిటల్ ఉంది, తక్కువ రేట్లోకే టాబ్లెట్లు ఉన్నాయి. ఇవన్నీ అంటే మీకు అది అప్పటికప్పుడు ఉపశమనం ఇచ్చినా మళ్ళీ తిరగదోడుతుంది ఏదో ఒకటి. మీ యొక్క అవగాహనతోటి అలోపతిని వాడేటువంటి శాతాన్ని తగ్గించుకోండి. అలోపతి టాబ్లెట్స్ ని, టానిక్ని, ఇంజెక్షన్ని వాడేది ఏదైతే ఉందో వాటిని ఆ సైజు తగ్గించేసుకోండి. అదేనా ఇండస్ట్రీ సప్లిమెంట్స్ ద్వారా మనం చెప్పేది? అంతేనా? మై డియర్ కమిటెడ్ వీవర్టీస్ అందరికి కూడా నేను అదే చెప్తున్నాను. మీరు ఆహార విధానాన్ని స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సిద్ధార్థ, అదేనా? సార్ అదే సార్, నేను మొన్న మీరు వీడియో పెట్టారు కదా సార్, అవును. నాకు రూట్ క్యాంప్ వచ్చేటప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ చాలా ఇబ్బంది పడుతున్నాను. తర్వాత సురేష్ సార్కి వచ్చింది, తర్వాత మీకు వచ్చింది. వీడియో పెట్టారు మీరు వెంటనే. అవునవును, అందులో పెట్టారు. మంత్రి గారు వీడియో చూసి వెంటనే ఫుడ్ తీసుకోవడంలో మార్పులు చేశాను సార్. వెరీ గుడ్. మార్పు చేయగానే కంట్రోల్ అయింది సార్. అది ఎలా అంటే మామూలుగా సన్నగా ఉన్న వాళ్ళకి అయితే పర్లేదు సార్, లావుగా ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా అంతేనా, బాడీని బ్యాలెన్స్ చేయలేదు సార్. దానివల్ల తొందరగా కంట్రోల్ అవ్వదు. ఈ ఫుడ్ ఎప్పుడైతే కంట్రోల్ పెట్టానో దగ్గర నెల 15 రోజులు ఉన్నట్టు సార్. నాకు అది ప్రాబ్లం కంట్రోల్ అయిపోయింది, వెంటనే కంట్రోల్లోకి వచ్చింది సార్. సో కాకపోతే నాకు తగ్గడానికి కొద్దిగా టైం ఎందుకు పట్టిందంటే, నేను కొంచెం ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అవ్వడం కష్టం. అది ఒక్కటి. మళ్ళీ మంచి చట్నీ చేస్తుంది, దోశలు అట్లు వేస్తుంది. ఒక 2 అంటారు, తగ్గిపోద్దులేండి 2 అని అనేసరికి మనం బొట్లో పడిపోతాం. కథం అక్కడి నుంచి మళ్ళీ అది క్లీన్ అవ్వడానికి కొంత టైం నీడ్స్ టేకింగ్. నాకు మొదటి 2 రోజుల్లోనే ఐకేర్ తాగాను సార్. ఈవినింగ్ జస్ట్ వాటర్ మిలన్ తినేసి ఐకేర్ తాగి పడుకున్నాను. 2 days లో తగ్గిపోయింది. కానీ ఆ తర్వాత మళ్ళీ పనసకాయ బిర్యానీ వండి పెట్టారు. పనస బిర్యానీ వాళ్ళు ఏం చేశారంటే, ఒక పనస బిర్యానీతో సంబంధించిన మసాలా అమ్మారు. అది వైజాగ్ నుంచి పార్సిల్ వచ్చిందనమాట. ఇక్కడ 2 ఫ్యామిలీస్ తీసుకుంటే మేము కూడా తీసుకున్నాం. తగ్గిపోయిందిగా, బాగుంది కదా వండుకుందాం అనేసి వండారు. కథమే ఇక దాని నుంచి ఒకటి. సో అది మనము ఎఫెక్టివ్ గా మన కేర్ అండ్ పల్స్ అండ్ కాఫీ ఎఫెక్టివ్ గా పనిచేయాలి అని అంటే ఈ ప్రధానమైన ఆహారంలో కొంచెం కంట్రోలింగ్ అనేది అవసరం. అట్లా నేర్చుకుంటాము. ఒక 5 సంవత్సరాలలో అట్లా మనకు ఒక గ్రిప్ వచ్చేస్తుంది. 2-3 సంవత్సరాల్లో గ్రిప్ వస్తుంది, ఎమ్మటే రాకపోయినా. కానీ వాట్ ఎవర్ మనకి మన వయసు, మనది శరీరం మన చేతిలో ఉన్నప్పుడు ఓకే. కానీ మన చేయి దాటి వయసు పెరుగుతున్న కొద్దీ మనం ఫిట్నెస్ మీద ఇంకా మోర్ అవగాహన అవసరం అవుతుంది. అంతేనా? చాలా అవసరం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం దాన్ని ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. హాయిగా కింద కూర్చొని భోజనం చేయగలగాలి, మెట్లు ఎక్కగలగాలి. అన్నీ కూడా అమ్మో నేను కింద కూర్చోలేనండి, నాకు ఎవరైనా సాయం చేసి పెట్టాలి, ఇలాంటి రోజులు రావద్దు. అర్థమైంది? సో అప్పుడెప్పుడో హెల్త్ కాన్షియస్ కాకుండా ఇప్పటి నుంచే తీసుకోవడం చాలా చాలా మంచిది. అందుకు కూడా ఇండస్ట్రీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కేవలం ఆదాయం కాదు, ఆరోగ్యం గురించి కేరింగ్ తీసుకునేది కూడా ఉంది అని. ఓకే, రైట్. ఇక ఫస్ట్ నేను ఎడ్యుకేషన్ గురించి చెప్పాను. ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఆబ్సెంట్ ఉండకుండా చూసుకోండి, ఎడ్యుకేషన్ మిస్ అవ్వకండి, ఎంజాయ్ చేయండి, ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేయండి.
ఆ తర్వాత హెల్త్ కాన్షియస్, ఫుల్ హెల్త్ కాన్షియస్లో ఉండండి. ఇక తర్వాతది పాయింట్ సి, హెచ్ఈసి, హెచ్ ఫర్ హెల్త్ కాన్షియస్, ఈ ఫర్ ఎడ్యుకేషన్, సి ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఆ టీం గురించి ఏం టెన్షన్ పడద్దు. ఇదొక్కటి మాత్రం నేర్చుకోండి. టీం గురించి ఏం టెన్షన్ పడద్దు. రిటైల్ మీద ఫోకస్ పెట్టుకోండి. చిన్న చిన్న నేను కాంటెస్ట్లు పెడుతున్నాను మీ బూస్టింగ్ కోసమే. ఏంటి అని అంటే 250కి డిజీ రాక్ స్టార్, 250కి డిజీ రాక్ స్టార్. ఏంది ఒక్కొక్కరు అందరూ నెమ్మదిగా వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు? లాస్ట్కి నేను ఒక్కరిని మిగులుతానా ఏంటి? అట్లాంటిది ఏం లేదుగా ప్రమాదం. ఓకే, సో ఈ చిన్నది కాంటెస్ట్ మీరు బూస్టింగ్గా పెట్టుకోండి. ఏంటి అని అంటే డిజీ రాక్ స్టార్ 250 అయిన వాళ్ళు డిజీ రాక్ స్టార్ జస్ట్ February 23కి నేను రిలీజ్ చేస్తాను. ఛాంపియన్ కప్ అని ఒక స్పెషల్ కప్ను వాళ్ళ కోసమే ఇప్పుడు నేను పెట్టేటువంటి కాంటెస్ట్. 500 అయితే 12,000 వాళ్ళకి టీమ్ బోనస్. 250కి ఓన్లీ డిజీ రాక్ స్టార్, డిజీ రాక్ స్టార్. అయితే ఇంకోటి ఏంటంటే గిఫ్ట్ ఏంటంటే వాళ్ళకి టికెట్ ఫ్రీ, టికెట్ ఫ్రీ. కపుల్ తోటి వస్తే ఇద్దరికి ఫ్రీ, టికెట్ ఫ్రీ. రికగ్నైజేషన్ మన యొక్క ఛాంపియన్ కప్ తోటి స్టేజ్ మీద ఉంటుంది. ఇది ఇక మీరు need not to worry అబౌట్ ర్యాంక్, అంతా జరిగిపోద్ది మిగతాది. ఈ చిన్న కాంటెస్ట్కి నేను అచీవ్ అవ్వాలని కుదిరినప్పుడల్లా ప్రజెంటేషన్స్, థ్యాంక్ యూ మీరు చేయించుకుంటే కూల్గా వెళ్ళండి, అంతే. టెన్షన్ పడకండి. మీరు టెన్షన్ పడాల్సింది దేని గురించి అంటే ఎడ్యుకేషన్ గురించి. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ ఇచ్చేదాన్ని మాత్రం వదలకండి. ఎందుకంటే దట్ విల్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్. ఆర్ఆప్ మీటింగ్ అని కమ్యూనికేషన్ స్కిల్ని పెంచుతుంది. ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు సొంతంగా బిజినెస్లో ఏది ఇదే అని కాదు, ఎక్కడైనా అవసరం. ఆఖరికి అంతెందుకు హాస్టల్లో పోయి ఉంటున్న పిల్లలకు కూడా కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, లేకపోతే అక్కడ మనలేరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కమ్యూనికేషన్ స్కిల్ అవసరమే. ఇక ముఖ్యంగా ఒక జట్టునే తయారు చేసుకోవాలి, నా జట్టు ఇతను అని అనుకుంటా. ఇప్పుడు చూడండి 500కి సెంటర్ మీరు అని అంటే మీరు ఎలా ఉండాలి ఆలోచించండి, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ కమ్యూనికేషన్స్లో కొంచెం చిన్నగా సింపుల్ వేలో హెచ్ఆర్సి, ఓకే. ఎట్లా కమ్యూనికేషన్, నేను మీతో మాట్లాడుతున్నాను, కమ్యూనికేట్ అవుతున్నాను ఇప్పుడు, అలాగైతే ఫోన్లో మాట్లాడుతున్నాను అనుకోండి, లేకపోతే మీరు ఇంకొకటి ఫోన్లో మాట్లాడుతున్నారు. దాని యొక్క లక్ష్యము హెచ్ ఫర్ హ్యాపీనెస్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్లో మీరు బెస్ట్గా అవ్వాలి అంటే హ్యాపీనెస్. నేను ఇది మాట్లాడి వెళ్ళిన తర్వాత మీరు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. ఓకే, మీ కస్టమర్ తోటి మీరు మాట్లాడినా, మీ స్టార్ తోటి మాట్లాడినా దాని లక్ష్యం ఏమి ఉండాలి అంటే హ్యాపీనెస్సే ఉండాలి. ఎవరు హ్యాపీగా ఉండగలుగుతారు? హోప్ ఉంటే హ్యాపీగా ఉంటారు. నాకు ఇందులో ఇక్కడ మంచి చక్కటి ఇన్కమ్ వస్తుంది, టీము మీరు స్టార్ 1000 కంప్లీట్ అయిందంటే చెప్పాను కదా, గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే ఫిక్స్ అయింది. ఇంకా గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటి? రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, ఎవరు తీయడానికి ఉండదు. అందుకని గవర్నమెంట్ జాబ్ అంటారు. మామూలు జాబ్ అని ఎందుకన్నాం? గవర్నమెంట్ జాబ్ అయితే ఎవరు తీయడానికి ఉండదు, ఇక రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, అది అందుకని. సో మీరు కమ్యూనికేషన్ స్కిల్లో ఉన్నప్పుడు చాలా బాగా ఉంటారు, ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు సక్సెస్ అవుతారు, హెల్త్ కాన్షియస్లో ఉంటే సక్సెస్ అవుతారు, అండ్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే సక్సెస్ అవుతారు. మీరు మీ టీం దగ్గర మాట్లాడినప్పుడు లేదా కస్టమర్తో మాట్లాడినప్పుడు ఆ మాటల తర్వాత వాళ్ళకి హ్యాపీనెస్ ఉండాలి. ఒక కాఫీ తాగిన తర్వాత వెంటనే నీళ్ళు ఎందుకు తాగరు? ఆ ఫ్లేవర్ అనేది పోతుంది, ఫ్లేవర్ పోతుంది కదా సార్. పోతుంది. అది ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. ఒక నేను స్వీట్ తిన్నాను, చాక్లెట్ తిన్నాను, వెంటనే నీళ్ళు తాగేస్తే పోతుంది. అది ఒక మంచి హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే, అది పోతుంది. సో అది పోకుండా ఉండడానికి అట్లాగే ఫోన్ మాట్లాడిన తర్వాత కూడా హ్యాపీనెస్ ఉండాలి, మనం మాట్లాడిన తర్వాత కూడా. ఇది ది బెస్ట్ కమ్యూనికేషన్. ఓకే, మన లక్ష్యం అదైనప్పుడు మాట్లాడే విధానం వెంటనే మారిపోతుంటుంది. ఎట్లయితే తనకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆహారం తీసుకునే విధానం ఎట్లయితే మారిపోయిందో అట్లా ఆలోచనలు మారిపోతాయి. ఇది ఒకటి, హోప్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. భాను గారు మీరు 500 అవ్వగలరు,
అర్థమైందా? ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడం లేట్ అయినా కానీ ఓకే, మన ఎడ్యుకేషన్ పెరుగుతుంటే ఆ యొక్క ప్రాస్పెక్ట్సే దొరుకుతారు మీకు. నేను అటు వరి ఓకే. ఇది ఆ హోప్ ఏం చేస్తుంది అని అంటే మంచి హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇక రెండవది ఆర్ ఫర్ రిలాక్స్ వర్క్. ఆ మేడం గారు అశ్విని గారు జాబ్కి వెళ్తారు ఓకే. తను కుదరదు 10 o'clock 3 o'clock రావడం కుదరదు. వాళ్ళకు తగ్గట్టుగా కూడా డిజైన్ చేయాలి. రిలాక్స్ వర్క్ అనమాట. నాకు ఈ టైం కుదరదు సార్ అని అంటారు. ఇంకోసారి నాకు పలానా ఇప్పుడు రిలాక్స్గానే ఈ టైంని ఫిక్స్ చేసాం. ఇది ఎడ్యుకేషన్ మెంటల్ డెస్క్ ఫిక్స్డ్ కాదు, రిలాక్స్గానే చేసాం. సో మీరు ఎవరితోటి మాట్లాడినా కానీ వాళ్ళకు ఒక ప్రెజర్, బిజినెస్ అంటే ఒక ప్రెజర్ అనేటువంటిది రాకుండా చాలా రిలాక్స్గానే ఉండాలి. ఓకే, మీరు అంత చేయలేకపోతున్నారా, కొంచెం ఇది చేసుకోండి పర్లేదు అని మీకు ఆ రిలాక్స్ని క్రియేట్ చేయడానికి నేను ఈ ఛాంపియన్ కప్ని అనౌన్స్ చేశాను, కాంటెస్ట్ని. ఓకే, సో ఇట్లా వాళ్ళ గురించి మనం డిజైన్ చేస్తూ ఉండాలి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేను మాట్లాడుతున్నాను, అప్పుడు మీకు ప్రెజెంటేషన్ చేస్తాను, నో ప్రాబ్లం అన్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ మనకు ఆ రిలాక్స్ని ఇచ్చింది, ఆ కంఫర్ట్ని ఇచ్చింది, మనం కూడా అదే ఇవ్వాలి మన టీంకి. మనకు కుదిరింది అందరికి కుదురుతుందని అనుకోండి. అందుకని మనం ఫోన్ మాట్లాడేమని అంటే వాళ్ళని పూర్తిగా విని వాళ్ళకి రిలాక్స్డ్గా క్రియేటివ్గా ఒక ఐడియా ఇవ్వాలి, ఇలా కూడా చేసుకోవచ్చు అని. సార్ నేను హెల్త్ బాగాలేదు, లేకపోతే ఏదైనా కారణం చెప్తే సరే ఈ టైంకి రండి, లేకపోతే వీడియో ఆఫ్ చేసుకొని రండి, ఎట్లయినా సరే చెప్పాలి. ఓకేనా? ఆర్ ఫర్ రిలాక్స్ వర్క్. కమ్యూనికేషన్, మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది మీకు. వాళ్ళు లాస్ట్ది సి ఫర్ కాన్ఫిడెన్స్. మనం ఒకరితో మాట్లాడుతున్నామంటే వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, పాజిటివ్ని వాళ్ళకి రుచి చూపించాలి, టేస్ట్ చేయాలి, టచ్ చేయించాలి. ఇక్కడ ఒక పెద్ద విచిత్రం ఏంటంటే హరిప్రసాద్కి తన గురించి తనకు తెలిసిన దానికంటే ఎదుటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఒకరిలోని గొప్పతనము ఎదుటి వాళ్ళే గుర్తుపట్టగలరు. మేము స్కూల్లో పిల్లల్ని గమనిస్తూ ఉంటే పిల్లల గురించి తన గురించి తనకు తెలియదు కానీ టీచర్కి అర్థమవుతుంది. వాడు గ్రౌండ్లో ఆడేటప్పుడైనా సరే, వాడు మాట్లాడేటప్పుడైనా, వీడు ఈ ఆటలో అయితే రాణిస్తాడు, వీడు రన్నింగ్లో అయితే రాణిస్తాడు, వీడు ఫలానా ఆటలో అయితే ఉంటాడు అని తనకు తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్కి అర్థమై ఈ పాపకి డిబేట్ కాంపిటీషన్ అయితే బాగా రాణిస్తుంది, ఈ పాప బాగా మాట్లాడుతుంది. ఇలాగా వాళ్ళలోని శక్తి ఎవరికి తెలుస్తుంది అని అంటే ఎదుటిగా ఉన్నటువంటి ఈ వ్యక్తికే తెలుస్తుంది, ఈ సీనియర్కి ఇంకా బాగా తెలుస్తుంది. ఓకే, కాబట్టి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ పాజిటివ్ స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ని వాళ్ళకి టచ్ చేయించాలి, ఆ శక్తిని వాళ్ళకి తెలియజేయాలి. అప్పుడు వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. నేను కొంతమందిని చూడగానే వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ని నేను ప్రతి ఒక్కరిలో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక పాజిటివ్ చెప్పాలి. ప్రతి ఒక్కరిలో నేను అబ్జర్వ్ చేసేదే ఆ కోణంలో అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళలో ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ ఏ రూపంలో ఉంది, ఆ స్కిల్ ఏ రూపంలో ఉంది. సో అట్లా మిగతా ఈ అన్నీ మనం ఎప్పుడైనా సరే ఆ పాజిటివ్నే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక్కొక్క స్కిల్ సరిపోతూ ఉంటుంది. వాళ్ళు ఆ స్కిల్ని డెవలప్ చేసుకున్నా చాలు, వాళ్ళు నిరూపించుకోగలరు. కాబట్టి మనం వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఎప్పుడు కూడా మనం ఎప్పుడు మాట్లాడాలి, వాళ్ళలో ఉన్న పాజిటివ్ శక్తి గురించి మాట్లాడాలి. మీలో ఈ పాజిటివ్ ఉంది, అది మీకు తెలియకపోయినా కానీ నేను గుర్తిస్తున్నాను అని అది తెలియచేయాలి. సో అట్లా కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయగలగాలి. ఇది సో హెచ్ఆర్సి అనేది హెచ్ ఫర్ హోప్ హ్యాపీనెస్, ఆర్ ఫర్ రిలాక్స్ వర్క్ కంఫర్ట్నెస్, అండ్ సి ఫర్ కాన్ఫిడెన్స్. ప్రతి ఒక్కరిది చూడండి. నాతో పాటు ఎంతో మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు కూడా, కానీ వాళ్ళలో బోగసార్లలో నేను చూసిన ఒక పాజిటివ్ కనిపించింది నాకు. దాన్ని బట్టి ఈసారి నాకు కరెక్ట్ అని అనుకున్నాను. అలాగే సార్ నాకు
ఇప్పుడు చాలా చేదోడు వాదోడుగా స్ట్రాంగ్గా ఉంటున్నారు. అట్లా ప్రతి ఒక్కరిలో నేను మీ అందరిలో కూడా పాజిటివ్స్. ఓకే, మీరు కూడా ఇప్పటి నుంచి మీరు అందుకనే మన వాళ్ళే మన హీరోస్ అని పెట్టాం ప్రోగ్రామ్. మీరు అందరూ వచ్చి ఉంటారు కదా, మన వాళ్ళే మన హీరోస్ అని. ఆ పాజిటివ్ చూడడం నేర్చుకోవడం కోసమే నేను అది పెట్టాను. నాకు టీచింగ్ అంతకుముందు లేకపోవచ్చు, కానీ ఓ టీచర్గా 12 ఏళ్ళు చేశాను కాబట్టి నాకు బాగా అనుభవం. నా స్కూల్లో కాంపిటీషన్కి నేనే తయారు చేపిస్తుంటే పిల్లల్ని, మండల స్థాయిలో కానీ నేనే. ఎవరికి డ్రాయింగ్ అయితే బాగుంటుంది, ఎవరి హ్యాండ్ రైట్ బాగుంటే వాడిని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ పాపను కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇలాగా ఎవరికి మాట్లాడేటువంటి నేర్పు ఉంటుంది ఇలాగా. సో ప్రతి ఒక్కరిలో ఆ కరేజ్ ఉంటుంది. ఆ కరేజ్ని గుర్తు చేస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. ఈ విధంగా ఈ లీడర్ తయారవ్వాలి, ఈ సీనియర్. ముఖ్యంగా 250 నుంచి మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే 250 పెట్టాను. ఎందుకంటే 500 ర్యాంక్ రావాలి అన్న. మీకు తెలుసో లేదో, ఇండస్ వివా మీకు తెలియకుండానే మీ అంతర్గత నైపుణ్యాలను చెక్ చేస్తుంది. అసలు చెక్ చేస్తుంది అంతే. ఎవరు చూడొచ్చిరని అనుకోవడానికి లేనే లేదు. అదొక మాయ, విచిత్రం అంతే. ఈ కంపెన్సేషన్ ప్లాన్ ఆ విధంగా డిజైన్ చేయబడింది. మీ అంతర్గత నైపుణ్యాలను ఉంటేనే మీరు నెక్స్ట్ ర్యాంక్కి చేస్తారు. జట్టుని క్రియేట్ అయిపోతుంది. జట్టు పై వ్యక్తులకు ఎవరి ద్వారానో క్రియేట్ అయిపోతుంది, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం ఈ అంతర్గత నైపుణ్యాలు మనకు అవసరం. సరేనా? ఈ వారాన్ని ఈ సబ్జెక్ట్ని తీసుకుందాం. ఫిబ్రవరి 23న వరకు మీరు నేను మొత్తం 40 వారాలు ఛాలెంజ్ పెట్టుకున్నాను. 40 వారాలు ఛాలెంజ్. అందులో 8 వారాల్లోని ఒక్కొక్క ఛాంపియన్ కప్ని అనౌన్స్ చేస్తున్నాను. అట్లా ఒక 5 సార్లు అనౌన్స్ చేస్తాను. ఈ లోపలనే మీకు చక్కటి ఎడ్యుకేషన్ ఇవ్వాలని నేను టార్గెట్ పెట్టుకున్నాను. సరేనా? వారానికి ఒక సబ్జెక్ట్ తోటి నేను మీ ముందుకు వస్తాను. ఈ వారం ఏంటది? 3వ వారం. ఫస్ట్ సెకండ్ అయిపోయింది, థర్డ్ది. ఈ థర్డ్ వారంలో హెచ్ఈసి అనేది కాన్సెప్ట్. సరేనా? హెచ్ఈసి కాన్సెప్ట్ మీరు 40 వారాల్లో కనుక నా మాట వింటే ఈ హెచ్ఈసి కాన్సెప్ట్లో మీరు చాలా, మనకి ఇక్కడ ఏం ఖర్చు లేదండి, అస్సలకి ఏం ఖర్చు లేదు. ఇంకా మీరే సంపాదించుకొని ల్యాప్టాప్ కొనుక్కోండి అంతే. మీరే ఇండస్ట్రీలో సంపాదించుకొని ల్యాప్టాప్ కొనుక్కొని ఇంట్లో ఒక వస్తువు ఉంటుంది. ఓకే, మీకు తెలుసా మా ఇంట్లో టీవీ లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి మా ఇంట్లో టీవీ లేదు, కానీ 3 ల్యాప్టాప్లు ఉన్నాయి. 3 ట్యాబ్. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మా చిన్నమ్మాయి రాగాలు తీస్తూనే ఉంటుంది. ఏంటి? మ్యూజిక్ క్లాస్లో ఉంటుంది. వైజాగ్ నుంచి వాళ్ళ మేడం లాగిన్ అవుతుంది, ఈమె ఇక్కడి నుంచి లాగిన్ అవుతుంది. ఇద్దరు మేడం టీచ్ చేస్తుంటుంది, తను నేర్చుకుంటుంది. ఇద్దరు పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళు ఆ సంపదను ఎలా సంపాదించుకుంటున్నారు? ఇదే ల్యాప్టాప్ ద్వారా. టీవీ ఉంటే ఇంకా ఖర్చు మన దగ్గర నుంచి లాగుతుంటుంది, ఇచ్చేదే ఉండదు. ఇంకా ఆ సీరియల్లోని హీరోలు హీరోయిన్లు సంపాదించుకుంటారు, మనం సంపాదించేదే ఉండదు. ఓకే, నేను ఒక ఫోటోగ్రఫీని నేను స్టార్ట్ చేయాలి కంపెనీ షాప్ అని అనుకోండి. నేను తెచ్చుకోవాలి 5 lakhs 10 lakhs పెట్టుకొని ఎక్విప్మెంట్ తెచ్చుకోవాలి, సంపాదన స్టార్ట్ అవుతుంది. సో మీరు ల్యాప్టాప్ని అవసరమైతే 2 అయినా సరే ఇంట్లో ఉంచుకోండి. తద్వారా మీరు అప్పటి నుంచి సంపాదన స్టార్ట్ అవుతుంది. ఇందులో ఉన్నటువంటి ఇండస్ వివా అమౌంట్ తోటి మీరు సంపాదించుకోండి. సరేనా? ఓకే, బాగుంది కదా? హెచ్ఈసి కాన్సెప్ట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీరు ఫెయిల్ అవ్వకుండా ఒక 25-26 ఈ 2 సంవత్సరాలు చక్కటి ఎడ్యుకేషన్ తీసుకోండి. మొదటి 40 వారాలు మీరు తీసుకుంటారు, తర్వాత ఇంకా రాబోయేటువంటి మీ టీంకి కూడా అందుతుంది. సరేనా మరి? ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్సీ. నేను మళ్ళీ కలుస్తాను. ఎడ్యుకేషన్ ఎర్లీ మార్నింగ్ ఇచ్చేది 3 ఎడ్యుకేషన్స్ ఉంటాయి కదా, వెల్నెస్, బిజినెస్ అండ్ మైండ్ఫుల్నెస్. ఈ పాయింట్ మిస్ అయ్యాను. ప్రతి 250లకి ప్రతి టీం వాళ్ళు సపరేట్గా 1000స్కి రూబీలకు సంబంధించిన 250లకి నేను ఎడ్యుకేషన్ ఇస్తూ వస్తున్నాను గత ఈ వారము. అయితే అందరూ చక్కగా విన్నారు, అందరూ మీరు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు.
ఇదే ఇంట్రెస్ట్ ఈ వెల్నెస్ లో, అంటే 8 PM చెప్పే దాంట్లో, మైండ్ఫుల్నెస్ 5 AM చెప్పే దాంట్లో, బిజినెస్ అంటే ఈ లీవరేజ్ ప్రోగ్రామ్ లో మీరు విని నోట్ చేసుకోండి, సరేనా? ఆ, మన మీరు ఒకటే పెట్టుకోండి, నేను ఇండస్ వివాలో స్టార్ 1000 అయ్యేంత వరకు ఎటువంటి డల్నెస్ ను రానివ్వను. ఇండస్ వివాలో స్టార్ 1000 మై టార్గెట్, అంతే. ఎక్కడో ఒక దగ్గర నిరూపించుకోవాలి, మనకు రాక రాక ఒక మంచి అవకాశం వచ్చింది. ఇంకే కంపెనీ మళ్ళీ ఇట్లాంటిది డిజైన్ అయ్యి మన దగ్గరికి రాదు, మన జీవితంలోకి రాక రాక ఒక అవకాశం వచ్చింది, దీన్ని నేను నిరూపించుకుంటాను అనేది కొంచెం ఫోకస్ ఎక్కువ అవసరమైతే సరిపోద్ది. నా నమ్మకం ఏంటంటే ఎడ్యుకేషన్ తీసుకుంటున్న వాళ్ళు అందరూ క్రియేట్ చేయగలుగుతారు. ఆబ్సెంట్ లేకుండా ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా క్రియేట్ చేయగలుగుతారు, ప్రెజెంటేషన్ క్రియేట్ చేయగలుగుతారు, రిటైల్ ని క్రియేట్ చేయగలుగుతారు, అండ్ దే కెన్ మేక్ స్టార్స్ ఆల్సో. ఎవరైతే ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఉంటారు, ఆబ్సెంట్ ఉండే వాళ్ళు కాదు, వాళ్ళకి కష్టం అవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది, వాళ్ళ టీంకి తగ్గిపోతూ ఉంటుంది. పర్సంటేజ్ మాత్రం ఖచ్చితంగా 10లో 6, 7 అయితే ఉండాలి. 10లో 10 క్లాసెస్ జరిగినాయి అనుకోండి, కనీసం ఒక 6 అయినా సరే ఉండాలి. అప్పుడప్పుడు మన యొక్క బిజీ వలన ఎట్లైనా వెళ్ళినా కానీ అట్లాగా. అంతేగాని ఎప్పుడూ మళ్ళీ వచ్చి మళ్ళీ ఎప్పుడో వచ్చారనుకోండి, చాలా కష్టం అయిపోతుంది, ఫ్రేమ్ అవ్వదు, సరిగ్గా ఫ్రేమ్ అవ్వదు, ఇబ్బంది అయిపోతుంది. రైట్ సార్. ఓకే, కోటం కళ్యాణి గారు, పద్మ గారు, ఎగ్జిక్యూటివ్స్, ఇంకా చిన్న అందరికి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి, ఏ పనిలో కూడా పర్వాలేదు. సరే, అందరు రామాదేవి గారు, సునీల్ కుమార్ గారు, పద్మ మేడం, ప్రసన్న గారు, కృష్ణప్రియ గారు, దేవి గారు, దుర్గాదేవి గారు, అశ్విని గారు, స్వర్ణలత గారు, సుధా గారు, ఎస్బిఎం సత్యబాబు గారు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, మీ అందరు టైం ఇచ్చినందుకు. ముఖ్యంగా ఎందుకంటే ఎంత బిజీ ఉన్నా కానీ ఇక్కడ మీరు రావడం ఇవ్వడం ఇంపార్టెంట్. కానీ నా సజెషన్ ఏం చెప్పానంటే, మనీ సంపాదించుకోవడం కోసం మనకు బయట ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉండరు, మనకు మోటివేషన్ చేసే వాళ్ళు ఉండరు, ప్లస్ దగ్గర ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. మనీ క్రియేట్ చేసి భూమి మీద ఆక్సిజన్ తర్వాత అత్యంత అవసరమైంది మనీ. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలన్నా కానీ, ఇట్లా కదిలించాలన్నా కానీ మనకి మనీ లేకుండా అసలు ఏది కాదు. ఇంకా అలాంటి ఇంపార్టెంట్ మనీ గురించి నాకు సబ్జెక్ట్ వేయడానికి మాకు సార్ ఇట్లా వస్తున్నారు. అది ఈ ఇయర్ మొత్తం వేయడానికి సార్ అడిగినారు. 2025 మొత్తాన్ని కూడా ఎవ్రీ వీక్ ఇది పర్సనల్గా ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్, గ్రూప్గా ఇచ్చేది కాదు. మీ టీమ్స్కి అసలు యాక్చువల్గా ఇంకా నాగరాజ్ సార్ టీంకి సపరేట్ టైము, ఇక్కడ కళ్యాణ్ సంబంధించిన వాళ్ళకి సపరేట్, సురేష్ సపరేట్ కుదురుతలే అని చెప్పని మీకు ఇంక అందరికి కలిపి ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కరికి. అలా అందరికి అయిపోయింది ఇది. తన రిక్వెస్ట్ మీద ఇది సార్ని మళ్ళీ పర్సనల్ రిక్వెస్ట్ మీద ఇచ్చినటువంటి టైం ఇది. ఓకేనా? మీరు అత్యంత అర్జెంట్ ఉంటే తప్పించి ప్రజెన్సీలో ఉండడానికి ట్రై చేయండి, నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే ఈ ప్రతి మాట 4 కోట్ల పైన క్రియేట్ చేసినటువంటి వ్యక్తి అతను ఈ నెట్వర్క్ మార్కెట్లో. మనం ఇక్కడ ఒక 4,000 కన్నా, ఒక 40,000 కన్నా, ఒక 4 లక్షలు దాటలే ఇంకా కదా. 4 కోట్లు ఎక్కడ, ఇది ఎక్కడ కదా, అంత ఎక్స్పీరియన్స్. బట్ మనం ఆల్రెడీ ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి మోస్ట్లీ ఎక్కువగా పార్ట్ టైం చేసుకుంటున్న వాళ్ళు, ఫుల్ టైం చేసుకుంటున్న వాళ్ళే ఉన్నారు ఇందులో, ఫ్రీ టైం వాళ్ళు లేరు కదా. అందుకనే చెప్తున్నాను, ఫ్రీ టైం వాళ్ళకంటే నో ప్రాబ్లం, అట్లా వివో పెట్టినప్పుడు లేకపోతే ఇంకా ఏదైనా ప్రోగ్రామ్ వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళు చూసుకోవచ్చు. కానీ మనం ఇది ఒక పార్ట్ టైం పెట్టుకుంటున్నాం, కొంత మనకు ఇంకా దీనిలో మనం చేసే 50,000, 20,000, 30,000కి ఇంకో 5,000, 10,000 తోడైతే ఇంకా హ్యాపీగా ఉంటుంది చెప్పని మనం థింక్ చేస్తున్నాం. కాబట్టి ఇంకొంతమంది ఏమో ఫుల్ టైంగా ఇంకా ఇదే నాకు ఆధారం అవుతుంది ఫ్యూచర్ అని చెప్పని అట్లా ఫుల్ టైం పెట్టుకొని చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఇవి, పర్సనల్ మీటింగ్ ఇది. ఓకేనా? ఇందులో ప్రజెన్సీలో ఉండడం, ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, విన్నదాని గురించి చర్చించుకోవడం,
చర్చించిన దాన్ని మా టీం దగ్గర అప్లై చేసుకోవడం ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇంకా ఎదగాలి ఇలా. చాలా విషయాలు సార్ చెప్పినాడు ఇక్కడ మనకు. ఓకే, మరి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి ఆ, ఇది అందరికీ ఉపయోగపడిందంటే ఒకసారి మన సార్ మనం అందరం కూడా ఒకసారి సార్కి థ్యాంక్స్ చెప్తాం. ఎందుకంటే మంచి వండర్ఫుల్ ఎడ్యుకేషన్. సురేష్ గారు, సీనియర్స్ ఇక్కడ నాగరాజు గారు, మీరు కూడా ఇంకా థౌజండ్స్, పద్మ, మన దుర్గాదేవి గారు, సిద్ధార్థ గారు, మౌనిక గారు, పద్మ మేడం, రూబీ, సునీల్, మీరు మాత్రం, కళ్యాణి మేడం, మీరు మాత్రం ఏంటంటే ముందే ఏమైనా పనులు ఉంటే అన్ని పూర్తి చేసుకొని వచ్చి ఇట్లా రెడీ అయ్యి మొత్తం మీరు కూర్చోవాలి ఇక్కడ అంతే. ఓకేనా? నేను మిమ్మల్ని కోరుకుంటుంది అనుకోండి.